ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్ స్మార్ట్ దేవుడు పుట్టుక దేవుడు ఆచార్య దేవుడు మనకి ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి రమణ మహర్షుల వారికి మహావతార్ బాబా గారికి సమస్త గురుమండలానికి ఈ భూమాతకు ప్రకృతిమాతకు ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. అలాగే మనకి జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. క్లాస్ కు వచ్చేసి మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్ కు స్వాగతం. మహావతార్ ఫౌండేషన్ లో 365 సెషన్ లో 111వ రోజు క్లాస్ అందరికీ స్వాగతం. ఈరోజు ముందుగా మన క్లాస్ కు స్వాధ్యాయంలో భాగంగా డాక్టర్ సిఎస్ రాయుడు గారు యోగశ్రీ రావడం జరిగిందండి. చాలా గ్రేట్ మాస్టరు. సార్ గురించి మనకు ఆల్రెడీ సుపరిచితులు, అన్ని చెప్తున్నాం. సార్ ఎంత గొప్ప వ్యక్తులు అనేసి, ఏమేమి అవార్డ్స్ వచ్చాయి, అలాగే సార్ ఏమేమి సాధించారు, అవన్నీ కూడా మనం క్లాస్ లో చెప్పడం జరిగింది. అంత గ్రేట్ పర్సన్ కు మనం అందరం కూడా గట్టిగా క్లాప్ చెప్తూ వెల్కమ్ చెప్తాము. అలాగే ఈరోజు సార్ చెప్పే టాపిక్ వచ్చేసి బిందు నాశనమే అనారోగ్యాలకు కారణము అనేసి అన్నమాట. ఆ బిందు నాశనం అనేది ఏంటి, అది ఎలా దానికి హెల్త్ ఇష్యూస్ కి అది ఎలా కారణం అవుతుంది, అదంతా ఏంటి అనేది ఆ సబ్జెక్ట్ అంతా కూడా మనం సార్ ద్వారా తెలుసుకుందాం. సార్ ఫోన్ సరిగా పెట్టుకోండి సార్, అది ఉల్టా ఉంది. ఫోను ఇలా తిప్పించింది అనమాట, స్ట్రైట్ గా లేదు. ఫోన్ సరిగా లేదు సార్, చక్కగా పెట్టుకోండి. ఓకేనా మేడం? అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మాట్లాడబోయేటువంటి అంశము ఆల్రెడీ మీకు తెలుసు. బిందు పతనమే అసంపూర్ణ ఆరోగ్యానికి కారణం. బిందు పతనం లేదా బిందు నాశనమే అసంపూర్ణ ఆరోగ్యానికి కారణం. నేను అనేక పేర్లతో పిలుస్తూ ఉంటాను. అంటే నశింపు, శరీర నశింపు లేదా పతనం కావడము లేదా క్షీణించిపోవడము అని. బిందు పతనం వల్ల ఏ విధంగా శరీరం నశించిపోతుంది. ఇంకా దీన్ని వేరు విధంగా చెప్తూ ఉంటారు. బిందు పతనమే శరీర పతనము, బిందు నాశనమే మరణము, బిందు నిరోధమే ఆరోగ్యప్రదాయని అని రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. దీన్ని ఇంగ్లీష్ లో సెమెన్ రిటెన్షన్ అంట. సెమెన్ రిటెన్షన్ అంట, అంటే బిందు నిరోధము అని అంటాం తెలుగులో. బిందు నిరోధము అని. ఇది కూడా జస్ట్ లైక్ మూత్ర వైద్య మాదిరే. మూత్ర వైద్య పరమశివుడు రూపొందించాడు. అదే మాదిరి ఇది కూడా ఈ వైద్యం కూడా పరమశివుడు రూపొందించేటువంటి వైద్యమే.
ఇది కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనటువంటి ఒక సాధన. ఈ టాపిక్ మనము సబ్ శీర్షికలు ఏ విధంగా ఉంటాయంటే, అంటే బిందు అంటే ఏమిటి, ఈ శరీరానికి కలిగేటువంటి ప్రమాదాలు ఏంటివి, ఈ బిందు నిరోధముతో ఈ శరీరానికి కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు, సంపూర్ణ ఆరోగ్యం మనకు కలుగుతుందా లేదా, అది ఏ విధంగా అన్నటువంటి అంశాలు ఇందులో ప్రధానంగా చర్చనీయాంశాలు అన్నమాట. మొదలు మనం తెలుసుకోవాల్సింది ఈ హెడ్డింగ్, ఈ టాపిక్ హెడ్డింగ్ ఉన్నటువంటి పదాల గురించి మనం మొదలు తెలుసుకోవాలి. బిందు, బిందు అంటే మనం పాలు పెన్సిల్తో కాదు, అదొక మీనింగ్. మరొకటి ఏంటంటే చుక్క అంటుంటాం, నీటి చుక్క, నీటి బిందువు అంటుంటాం, అదే మీనింగ్ ఇక్కడ కూడాను. బిందువు, బిందు అంటే ఇక్కడ వీర్య బిందువు అని అంటాం. ఈ బిందు అనే పదానికి మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. బిందు అంటే పురుషుని యొక్క వీర్యము, శుక్లము, అది మేల్ సెమినల్ ఫ్లూయిడ్ అంటాం. అదే మాదిరి ఈ బిందు అన్నది స్త్రీలకు కూడా వర్తిస్తుంది. స్త్రీల విషయంలో దీన్ని ఏమంటాం అంటే మనము ఫిమేల్ సెమినల్ ఫ్లూయిడ్ అంటాం, అంటే శోణితము అంటాం, లేకపోతే రాజస లేదా రజస్సు అంటాం. శుక్ల శోణితములు అని జాయింట్ గా మన పదాలను పిలుస్తుంటాం. కాబట్టి బిందు అంటే పురుషునందు వీర్యము, శుక్లము, స్త్రీ విషయంలో వచ్చినట్లయితే రజస్సు లేకపోతే శోణితము అంటాం అన్నమాట. అది బిందు అంటే. ఇంకా బిందు నాశనము అంటే ఏమంటే బిందు పతనము, బిందు నాశనము, లేదా బిందు స్ఖలనము, లేదా సంపర్కము, లేదా బిందువును చిమ్ముట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే బిందువు శరీరంలో ఉంచి బయటకు పంపించుట అని అంటాం. ఈ బిందువు శరీరంలో ఎంత వరకు ఉంటే మనకు అంత ఆరోగ్య కారణం, సంపూర్ణ ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. మూత్ర వైద్యంలో మన మూత్రం తాగుతాం, ఇక్కడ బిందువును మనము నిరోధించాలి, సేవ్ చేసుకోవాలి. దాన్ని మనం బిందు నాశనము అంటాం. ఇంకా పోతే సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యమైంది కానీ సంపూర్ణ ఆరోగ్యం అనేది ఈ సృష్టిలో మానవునికి వీలు కాదు. ముఖ్యంగా ఈ రోజులలో సంపూర్ణ ఆరోగ్యం అనేది ఓన్లీ ఊహ, ఒక ఆలోచన మాత్రమే, ప్రాక్టికల్ కాదు. దీన్ని సాధించలేమన్నమాట. అది ఎవరికో దేవతలకు, డెమిగాడ్స్ కి అమృతం తాగి ఉంటారు చూసారా, వాళ్ళకు మాత్రమే వీలవుతుంది. ఈ యుగంలో, ఈ కాలంలో ఈ సంపూర్ణ ఆరోగ్యం అనేది ఒక కల్పితమైనటువంటి పదం మాత్రమే. ఎప్పటికీ అది మనం సాధించలేం. ఎందుకంటే పుట్టుకతోనే చూడండి, బై బర్త్ మనకు ఆది భౌతిక రోగాలు అని ఉంటాయి. జన్మతరానే మనము ఆది భౌతిక రోగాలతో జన్మిస్తాం, రోగ మూలాలతో జన్మిస్తాం, రోగ బీజాలతో జన్మిస్తాం. కాబట్టి అటువంటిప్పుడు మనకు సంపూర్ణ ఆరోగ్యం అనేది ఎప్పటికీ సంభవించదు. ఇప్పుడు చూడండి, పొలంలో మనం విత్తనం వేయాలంటే ఇత్తనంలోనే మందు కలిపి పొలాలలో ఎందుకు ఆ విత్తనము బీజంలోనే మనకు అనారోగ్యాలు, పురుగులు ఉంటాయన్నమాట. కాబట్టి బీజంలోనే మనం మందు కలిపి పొలాల్లో పంటలకి వేస్తాం. అదే మాదిరి మనకు కూడాను జన్మించడం, పుట్టుకతోనే మనము ఆది భౌతిక వ్యాధులతో, ఆది భౌతిక రోగ కారణాలతో జన్మిస్తాం. వాటిని రిమూవ్ చేయడానికి, తొలగించడానికి వీలు కాదు. ఉదాహరణకు చూడండి, ఈ రోజు మనకు వచ్చేటువంటి జబ్బులు మూల కారణాలు ఏంటంటే జెనెటిక్ కాజెస్. మెయిన్ గా మనకుండే జబ్బులండి జెనెటిక్ కాజెస్, తర్వాత సెల్యులార్ కాజెస్, బయోలాజికల్, మెటబాలిజం, హార్మోన్స్ అండ్ గ్లాండ్స్, వీటికి సంబంధించిన జబ్బులే మనకు ఈ రోజులలో ఉండేవి. ఇవన్నీ దేని కారణంగా వస్తున్నాయంటే మన హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోవడం, లేదా నశించిపోవడం, లేదా శరీరం గ్లాండ్స్ చనిపోవడం,
డెడ్ అయిపోవడం, తమ కర్తవ్యాలు అవి పని చేయకుండా ఉంటాయి, నిర్వహించలేకుండా ఉంటాయి. ఉదాహరణ చూడండి, మనము ప్యాంక్రియాస్ ఈజ్ ఎ గ్లాండ్. ఈ గ్లాండ్ పని చేయకపోతే అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి. ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకపోతే మనకు వచ్చేది కంప్లైంట్ డయాబెటిక్, షుగర్. మనకున్నటువంటి మనకి ఎన్నో థెరపీస్, పత్తీస్, మెడిసిన్ సిస్టమ్స్ ఉన్నాయి. మనకి సిస్టంలో కూడా ఈ గ్లాండులర్ దెబ్బతిన్న గ్లాండులను మనము చికిత్స చేయడానికి మనకు మందులు లేదు. అదే మరి హార్మోన్లు ప్రొడ్యూస్ కాకపోయినా కూడా మనం ప్రొడ్యూస్ చేయలేము. టాబ్లెట్లు ఏమున్నాయి, ఇప్పుడు ప్రతిరోజు తింటూ ఉండాలి మనం, అంతే. సబ్స్టిట్యూట్. ఒక కారు ఉంది, స్కూటర్ ఉంది, ఏదైనా పార్ట్ పోయింది, ఆ పార్ట్ పోతే ఏం చేస్తాం, వెహికల్ బండి కదలదు, కారు పోదు, స్కూటర్ పోదు. మన కొత్త పార్ట్ వేయాల్సిందే. కొత్త పార్ట్ వేసి బిగించి తర్వాత వెహికల్ మనము ముందుకు నడుపుకోవాలి. అది కారు విషయంలో. కాబట్టి మానవ శరీరంలో అయితే శరీరంలో ఏ పార్ట్, ఏ ఆర్గాన్, ఏ గ్లాండ్ లేదా హార్మోన్ ప్రొడ్యూస్ చేసేటువంటి పార్ట్స్ డ్యామేజ్ అయినట్లయితే దాన్ని మనం రిపేర్ చేయలేం. ఇట్ ఈస్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్. దాన్ని మనం రీప్లేస్ చేయలేం. ఇట్ ఈస్ గాడ్ క్రియేటెడ్ బాడీ సిస్టమ్. ఆ పార్ట్ ఎక్కడ దొరకదు, ఏ మెడికల్ షాప్ లో కూడా దొరకదు. వాడికి డెడ్, హ్యూమన్ బాడీ ఇస్ డెడ్ అన్నట్లు అన్నమాట. ఆ రకమైనటువంటి జబ్బులే మనకు వచ్చేది. షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, ఒబిసిటీ కానివ్వండి, వెయిట్ గెయిన్ కానివ్వండి, ఇటువంటి జబ్బులన్నీ మనకు డిఫెక్ట్స్ ఇన్ ది బాడీ, మెయిన్లీ జెనెటిక్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎండాక్రినల్ సిస్టమ్, గ్లాండ్స్ డిఫెక్ట్, హార్మోనల్ డిఫెక్ట్స్. వాటిని మనం రీప్లేస్ చేయలేం. అది ఉన్నప్పుడు మనకు సంపూర్ణ ఆరోగ్యం ఉన్నది ఎప్పుడు సంభవించదు. అదే మరి ఎందుకు సంపూర్ణ ఆరోగ్యం సంభవించదంటే మనం సంపూర్ణమైనటువంటి జీవన విధానం పాటించట్లేదు. సంపూర్ణమైన జీవన విధానం అంటే, సంపూర్ణం అంటే హోలిస్టిక్ అంట. బాడీ, మైండ్, స్పిరిట్ అంట. బాడీ, మైండ్, స్పిరిట్, ఈ మూడింటికి సంబంధించి మన జీవన విధానం గడపాలి. బాడీ అంటే ఫిజికల్ బాడీ, మైండ్ అంటే మానసికం, భావోద్వేగాలకు సంబంధించింది, స్పిరిట్ అంటే ఆత్మ అని అంటాం. మనిషి జీవించి ఉన్నటువంటి శరీరంలో ఉన్నదాన్ని సోల్ అంటాం, అదే ఆత్మ. ఆ మనిషి మరణించిన తర్వాతే అదే సోలు స్పిరిట్ అవుతుంది అనమాట. కాబట్టి జనరల్ గా అండర్స్టాండింగ్ కొరకు స్పిరిట్ అండ్ సోల్ ఒకే భావంతో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి స్పిరిట్ అంటే ఇక్కడ మనం ఆత్మ, ఈ ఆత్మనే శరీరాన్ని తయారు చేసింది, ఈ ఆత్మనే శరీరాన్ని నిర్మించింది. కాబట్టి మన జీవన విధానంలో ఈ ఆత్మను నెగ్లెక్ట్ చేశాం. ఆత్మ సాధనలు లేవు, ఆత్మ జ్ఞానము లేదు, ఆత్మ గురించి మనకి ఏమీ తెలియదు, దాన్ని విస్మరించాం. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యం అనేది మిత్, కల్పితం, జరగదు. మన జీవిత విధానం ఇంకా ఎలా ఉందంటే, దేనికి సంబంధించిన జబ్బులు వస్తుంటాయే మనకు డైటరీ స్టైల్, ఆహార శైలి, జీవన శైలి, డైటరీ స్టైల్, ఆక్యుపేషనల్ స్టైల్, లైఫ్ స్టైల్, and then environmental style, social styles, external factors, environmental factors, adulterations, ఇటువంటి పొల్యూషన్స్ కొన్ని మన చేతుల్లో, మన కంట్రోల్లో ఉండవు. ఇవి కూడా మన ఆరోగ్యం పైన పనిచేస్తూ ఉంటాయి. మన చేతుల్లో, మన నియంత్రణలో లేని వాటిని మనం నియంత్రించలేము. కాబట్టి సంపూర్ణం జరగదు. కొన్నిటి మాత్రమే మనము నియంత్రించవచ్చు, సంపూర్ణాన్ని ట్రై చేసుకోవచ్చు. దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ అవుట్ సైడ్ అవర్ హ్యాండ్, సే ఎన్విరాన్మెంట్, ఎమోషన్స్, అడల్ట్రేషన్, మిక్స్. ఇది ప్రతి ఒక్క కమాడిటీ అడల్ట్రేటెడ్. ప్యూర్ మన మెటీరియల్ లేనే లేదు బజార్లో. ఈవెన్ మిల్క్, వాటర్ అడల్ట్రేటెడ్. కాబట్టి పసిబిడ్డ తాగేటువంటి పాలు కూడా అడల్ట్రేటెడ్. ఈ విధంగా మన వ్యవస్థ ఉందన్నమాట. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యం ఉన్నది వీలు కాదు. ఎందుకంటే ఆది భౌతిక వ్యాధి, మూల వ్యాధులు, మూల కారణాలు, జబ్బులకు మూల కారణాలు జన్మత మనతో పాటు వస్తుంటారన్నమాట.
మేడి పండు చూడ మేడిమై ఉన్నట్లు విత్తనంలోనే పండు లోపలే మనకు పురుగు ఉంటుంది, రోగ కారణాలు ఉంటాయి. కాబట్టి మన రోగాలు ఎటువంటి అంటే ఈరోజు డిసీజ్, డికే, డెత్, ఫిగర్ చేంజ్, ఫిజికల్ మోర్టాలిటీ, చూసారా, ఇన్యూమరబుల్ డిసీజ్, అనేకమైన రోగాలు, ఇన్క్యూరబుల్ డిసీజ్. ఎనీ ప్రాబ్లం మేడం? వాయిస్ బ్రేక్ అవుతోంది. వాయిస్ బ్రేక్ అయిందా? ఇప్పుడు క్లారిటీ ఉంది. ఓకే ఓకే. కాబట్టి ఆ సంపూర్ణ ఆరోగ్యం అనేది ఇంపాసిబుల్ అన్నమాట. ఆరోగ్యము అంటే మనకి ఏమంటే దృఢంగా ఉన్నాం, బలంగా ఉన్నాం, అందంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నామని, రోగాలు లేవని కాదు. రోగాలు అంతర్గతంగానే ఉంటాయి. WHO డిఫైన్ చేసుకున్నది అంతే. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే జబ్బులు లేవని కాదు, రోగాలు లేవని కాదు, రోగాలు బాడీలోనే ఉంటాయి అని. కాబట్టి కంప్లీట్ సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏమి ఇక్కడ మీనింగ్ తెలుసా? ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ, ఎమోషనల్లీ, ఎన్విరాన్మెంటల్లీ, ఎథికల్లీ, స్పిరిచువల్లీ అండ్ సోషల్లీ యు మస్ట్ బి హెల్తీ. ఇన్ని ఆస్పెక్ట్స్ లో ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన కంప్లీట్ హెల్త్ అంటాం, సంపూర్ణ ఆరోగ్యం అంటాం. కాబట్టి ఇన్ని కోణాలలో ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజుల్లో మనకు లభించడం కష్టం. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యం అనేది వీలు కాదు. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యం అంటే కేవలము అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ మాత్రమే కాదు, స్పిరిచువాలిటీ కూడా ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. ఆ స్పిరిచువాలిటీ అనేది ఈ రోజుల్లో లోపించింది లేదు. కాబట్టి ఆ సంపూర్ణ ఆరోగ్యం అనేది మర్చిపోండి. కానీ మనం ఇప్పుడు రెమిడియల్ మెజర్ చూస్తున్నాం అనమాట. పోనీ మన ధ్యాన వ్యవస్థలో, ఆధ్యాత్మిక వ్యవస్థలోకి వచ్చినట్టయితే మన సంపూర్ణమైనటువంటి యోగం కానీ ధ్యానం కానీ చేస్తున్నామా అంటే మనం సంపూర్ణమైనటువంటి ధ్యానం చేయడం లేదు, అసంపూర్ణమైనటువంటి ధ్యానమే చేస్తాం. అంటే యోగ జీవితంలో ఏదో కొద్ది భాగమే చేస్తున్నాం. అది కూడా కొద్దిమంది ఒక్కొక్కటి చేస్తున్నారు. కొద్దిమంది ఆసనాలు వేస్తే, కొద్దిమంది ధ్యానం చేస్తే, కొద్దిమంది శ్వాస పీలిస్తే, కొద్దిమంది మంత్రాలు చదివితే, ఇది సంపూర్ణమైనటువంటి ధ్యానం కాదు. సంపూర్ణమైనటువంటి ధ్యాన విద్య నేర్చుకోవాలా, సాధన చేయాలి. మనం చేసిన ధ్యాన వ్యవస్థ కూడా అసంపూర్ణమైనదే. మన జీవన విధానంలో మార్పు రావాలి. ఒట్టి ఫ్యాషన్కి ఏదో ధ్యానం చేస్తున్నా, యోగం చేస్తున్నా కాదు, మన జీవన విధానంలోనే మార్పు రావాలి. కాబట్టి అనాథులు యోగులు కూడా ధ్యానం చేసేవాళ్ళు. వాళ్ళు రోగాల కొరకు, రోగం బాగు చేయడానికి ధ్యానం యోగం చేయలేదు. ఆ కాలంలో ఎక్కడ రోగాలండి, ఈ జబ్బులు రోగాలని ఈ కాలంలోనే కదా. వాళ్ళ ఆరోగ్యం కొరకు యోగం ధ్యానం చేయలేదు, స్పిరిచువాలిటీ కొరకు చేశారు, ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు చేశారు. కాబట్టి మన జీవన విధానం, వాళ్ళ జీవన విధానం చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ధ్యానం చేస్తున్నాం అంటేనే మనకి అన్ని వస్తాయనుకోవడము ఒట్టి అబద్ధం, అపోహ మాత్రమే. జీవన విధానంలో మార్పు రానిది మనం ఏది సాధించలేం. యోగా అంటే జీవన విధానమే, ధ్యానం అంటే జీవన విధానమే. మన పాత జీవన విధానాన్ని మార్చుకోవాలి అన్ని కోణాలలో. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, చిరకాలం జీవించారంటే యోగం చేసి కాదు. మనం అనారోగ్యాలతో బాధపడుతున్నామంటే ధ్యానం చేయని దానివల్ల కాదు, యోగం చేయని దానివల్ల కాదు. ధ్యానానికి, యోగానికి, ఆరోగ్యానికి సంబంధం లేదు. అనారోగ్యం అనేది భౌతికమైనది, ధ్యానమైనది సూక్ష్మమైనది, సూక్ష్మ స్థితిలో జరుగుతుంది. జబ్బు భౌతికమైనది, కాబట్టి భౌతికానికి సూక్ష్మ స్థితులకు సంబంధం లేదు.
ఇకపోతే మనము ట్రెజర్ అని తెలుసు, సంపద ఐశ్వర్యం అంట, ట్రెజర్ సంపద అంటాం అనమాట. కాబట్టి మనకు ఉన్న వీర్యం అన్నది ఒక సంపద. ట్రెజర్ ట్రవ్ అనే ఒక వర్డ్ ఉంది. అంటే ఒక సంపద ఐశ్వర్యము భూమిలో దాచిపెట్టి ఉంటారు. పెద్ద పెద్ద పాత్రల్లో కానీ, పింగాణి కానీ, టిన్ను కానీ, లేకపోతే చెక్క కానీ, కంచు పాత్రలు దాచిపెట్టి ఉంటారు. దాన్ని లంక బిందెలు అంటారు, దాన్ని ట్రెజర్ ట్రవ్ అంటారు. దాని ఓనర్ ఎవరో తెలియదు, అది రహస్యంగా ఉంటుంది. భూగర్భంలో ఉండొచ్చు, కప్పుల్లో ఉండొచ్చు, గోడల్లో కూడా ఉండొచ్చు. అది పూర్వీకులు దాచిపెట్టి ఉంటారు, దాని ఓనర్ ఎవరో తెలియదు. అంత రహస్యంగా ఉంటుంది ఆ ఐశ్వర్యము, సంపద. అదే మరి మన శరీరంలో ఉండేటువంటి రహస్యమైన సంపద ఏది అంటే వీర్యము. వీర్యం కూడా ఒక ట్రెజర్, ఒక ఐశ్వర్యం. ఇది ఎటువంటి ఐశ్వర్యం అంటే వెల్త్ ఆఫ్ హెల్త్, నాట్ మెటీరియల్ వెల్త్, బంగారు, గోల్డ్, సిల్వర్, డైమండ్, పెరల్స్ కాదు. వెల్త్ ఆఫ్ హెల్త్. ఇది ఎలా ఉందంటే లంకె బిందెల మాదిరి రహస్యంగా, గుప్తంగా మన శరీరంలో దాచిపెట్టి ఉంది. ఈ రహస్యం తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, ఆ రోజుల్లో మహాయోగులు తప్ప. వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకున్నారంటే వీర్యంతోనే కాపాడుకున్నారు. వీర్యాన్ని దాచిపెట్టడంతోనే, వీర్యాన్ని నిరోధించడంతోనే వాళ్ళు ఆరోగ్యంగా జీవించారు. కాబట్టి ఇది ఒక సంపద, ఐశ్వర్యము. మెటీరియల్ వెల్త్ కాదు, భౌతిక సంపద కాదు, వెల్త్ ఆఫ్ హెల్త్, ఆరోగ్య సంపదమైనటువంటి ఒక సంపద మన శరీరంలో నిక్షిప్తంగా ఉంది. అదే బిందువు. పురుషుల విషయంలో వీర్యము శుక్లం అంటాం, స్త్రీల విషయంలో శోణితము లేదా రజస్సు అంటాం. ఇది ఒక సంపద. దీన్ని మనం సేవ్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రిజర్వ్ చేయాలి, లాక్ చేసి పెట్టాలి. సో సేవ్డ్, ప్రిజర్వ్డ్, కన్జర్వ్డ్ అండ్ ప్రొటెక్టింగ్. దీన్ని కాపాడుకో. యూరిన్ థెరపీ మాదిరి మనం తీసుకునేది ఏముండదు. ఆరోగ్యం రావాలంటే మనం బయట నుంచి ఏమన్నా తీసుకోవడం కాదు, శరీరంలో ఉన్నటువంటి ఔషధ శక్తులని, ఆరోగ్య శక్తులని మనం కాపాడుకోవాలి దాన్ని. ఎందుకంటే ఇది న్యాచురల్ గిఫ్ట్, గాడ్ గివెన్ గిఫ్ట్, గాడ్ గివెన్ మెడిసిన్. ఇది ఒక ఔషధం అనమాట, దివ్య ఔషధం అనమాట ఈ బిందువు అన్నది. ఆ ఔషధాన్ని మనం కాపాడుకో. సేవ్, ప్రొటెక్ట్, ప్రిజర్వ్, కన్జర్వ్ అండ్ లాక్ ఇట్. దాన్ని వృధా చేయరా, స్ఖలనం చేయరా, లేదా చిమ్మివేరా, శరీరం నుంచి బయటికి పంపించకూడదు, నిరోధించాలి. అది దాని యొక్క లక్షణం. ఇది అమృతం, ఇది అమృతం, జీవశక్తి, ప్రాణశక్తి. శతమానం భవతి, శతాయుష్మాన్ భవ అని ఊడికి మంత్రం చదివితే మనకు ఆరోగ్యం రాదు. ఈ విధంగా మనం జీవన విధానం మార్చుకోవాలి. యోగులు చేసేది అదే. అందులో ఒకటి వీర్య నిరోధం. యోగులు సాధన చేసి అభ్యాసం చేస్తారు, అందుకే చిరకాలం జీవిస్తారు, ఆరోగ్యంగా జీవిస్తారు. వాళ్లకు దైవ సంబంధమైనటువంటి శక్తులు, సిద్ధులు కూడా లభిస్తాయి. అంతేగాని మన జీవన విధానం, శైలి మార్చకుండా కూర్చుంటే శక్తులు, సిద్ధులు వచ్చి ఊడిపడతాయి, ఆరోగ్యం వచ్చి ఊడిపడుతుంది అనుకుంటాం. లేదు, మన జీవన విధానంలో ప్రతి అడుగు స్టెప్లో మార్పు రావాలా. వచ్చినప్పుడే ఆరోగ్యం వస్తుంది. ధ్యానం, యోగం అంటే పని కూర్చొని చేయడం కాదు, జీవన విధానంలో మార్పులు రావాలి. ఆ జీవన విధానం పాటించిన వాళ్ళే యోగులు. కాబట్టి యోగ జీవితం అంటే జీవన విధానాన్ని మార్చుకోవడం అని. కాబట్టి వీర్య నిరోధే అమృత్. వీర్యాన్ని ఎవరు నిరోధించుకుంటారో, ఎవరు కాపాడుకుంటారో అదే అమృత్. అది అమృతంతో సమానం. అమృతం ఏం చేస్తుంది? ఆరోగ్యాన్ని ఇస్తుంది, లాంగ్విటీ ఇస్తుంది, డివైన్ పవర్స్ ఇస్తుంది, చిరకాలం జీవిస్తారు. దాంతో సమానమైందే వీర్యం. దేవతలు అమృతం తాగుతారు, మనం అమృతం మనకు తెలియదు. ఉన్నదాన్ని కాపాడుకోవడమే అమృతం. కాబట్టి బిందువు ఇది అమృతం, అమృత, నెక్టార్, ఎలిక్సిర్. దాన్ని కాపాడుకుంటే మీరు అమృతం తాగినట్లే, అమృతంతో సమానం. సర్వవ్యాధిని వినాశయేత్, దేహదోషం వినాశయేత్. మీ దోషాలు, రోగాలు సర్వం నాశనం అయిపోతాయి. అది ఆ వీర్యం యొక్క గొప్ప పని. అసలు వీర్యం అంటే మూత్రం, వీర్యం అంటే దాని మూలం అంటే ఇట్ ఈజ్ ఏ బయో ప్రొడక్ట్.
ఏ సెమినల్ ఫ్లూయిడ్, బయోఫ్లూయిడ్, కెమికల్ ఫ్లూయిడ్, ఏ టైప్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. మానవ శరీరం సారం యొక్క సూక్ష్మాంశం వీర్యం. మానవ శరీరం ఉంది, ఈ శరీరం సారం ఉంటుంది. ఆ సారం యొక్క సూక్ష్మాంశం ఏదుందో ఆ సూక్ష్మ సారమే వీర్యం. దీన్ని మనము ఫిమేల్ సెమినల్ ఫ్లూయిడ్ అంటాం స్త్రీలకి, పురుషులకి ఫిమేల్ సెమినల్ ఫ్లూయిడ్ ఒక్క వడులో బిందువు అంటాం. పురుషుల విషయంలో వీర్యము శుక్లము గుర్తుపెట్టుకోండి, స్త్రీల విషయంలో రజస్సు శోణితము అంటాం. దీంట్లో ఏముంటుంది? ఈ శోణితం ఏముంటే స్పర్మ్స్ ఉంటాయి, జీవ కణాలు ఉంటాయి, స్పర్మటోజువా అంటాం. ఈ స్పర్మటోజువా అనేది పురుషుల యొక్క వీర్యంలో ఉంటుంది. స్త్రీల యొక్క శోణితంలో ఏముంటుందంటే ఎగ్ సెల్స్ ఉంటాయి, లేకపోతే ఎగ్ అనుకోవచ్చు. ఓవా అంటాం మెడికల్ సైన్స్, లేదా ఓవం అంటాం. కాబట్టి ఈ సెమినల్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే ఓవంతో ఫెర్టిలైజ్ అయినట్లయితే అది మనకు ఫలీకరణ అంటాం, ఫలదీకరణ అంటాం. దాని యొక్క ఫలితమే సంతానం. అది వీర్యం యొక్క గొప్పతనం. అదొక దైవ పదార్థం. దాంట్లో దివ్యశక్తి ఉంది, దైవశక్తి ఉంది, ఆత్మశక్తి ఉంది. కాబట్టి ఒక వర్డ్ కూడా మీరు తెలుసుకోవాలి, ఎజాకులేషన్ అనే సైన్స్ వర్డ్ అనమాట. ఎజాకులేషన్ అంటే వీర్యాన్ని శరీరం నుంచి బయటికి పంపడము, సంపర్కము, చిమ్మడము, వదిలివేయడము బయటకు అని మీనింగ్. కాబట్టి ఒక్క మారు ఎజాకులేషన్ అయిపోయిందంటే వీర్యము దగ్గర 2 నుంచి 5 మిల్లీమీటర్ల వీర్యం బిందువు వృధా అయిపోతుంది. ఇందులో 2.5% స్పర్మ్ జీవకణాలు ఉంటాయి. ఒక బిందువు పోయిందంటే ఆ బిందులో కొన్ని లక్షల జీవ కణాలు ఉంటాయి. అంటే ఒక్క మారు ఎజాకులేషన్, ఒక మారు చిమ్మినట్లయితే, ఒక మారు వీర్యం బిందువు బయటికి పోయినట్లయితే దాంట్లో 200 నుంచి 300 వరకు 300 మిలియన్ల జీవకణాలు ఉంటాయి. ఒక్కొక్క జీవకణం ఒక్కొక్క శరీరాన్ని తయారు చేస్తుంది. అంటే 200 నుంచి 300 శరీరాలు మిలియన్ల శరీరాలు తయారు కావడానికి ఎంత శక్తి కావాలో అంత శక్తి మనకు ఈ ఎజాకులేషన్ లో, ఈ సంపర్క సమయంలో శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఎంత శక్తి తగ్గిపోతుందో చూడండి. కాబట్టి 40 చుక్కల బ్లడ్ అయితే మనకు ఒక డ్రాప్, ఒక బిందువు వీర్యం తయారవుతుంది. చూసారా? కాబట్టి ఒక బిందువు మనకు రక్తం తయారు కావాలంటే 600 నుంచి 700 వరకు మనకి కాలరీస్ కావాలి. అన్ని కాలరీస్ మనం తీసుకుంటే కానీ ఒక బిందువు రక్తం తయారు కాదు. మనం ఎంత శక్తి వృధా చేస్తున్నామో చూడండి. కాబట్టి మనం ఒక 40 కిలోల ఆహార పదార్థం భోజనం తీసుకున్నట్లయితే మనకు 1 కిలో రక్తం తయారవుతుంది. 1 కిలో రక్తంలో మనకు 2 తులాల వీర్యం తయారవుతుంది. ఈ ప్రకారం ఒక్కొక్క రోజు 1 కిలో తప్పుడు 30 రోజులుగా మనం 30 కిలోల భోజనం ఆహారం తీసుకున్నట్లయితే 1.5 తులం వీర్యం ఉత్పత్తి అవుతుంది. ఒక్క మారు సంపర్కం జరిగినట్లయితే 1.5 తులం వీర్యము వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. అంటే 30 రోజులు మనం శక్తి సంపాదిస్తే భోజనం చేసి విటమిన్స్, ప్రోటీన్స్ తిని అది ఒక సంపర్కంలో శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా శరీరంలో ఎంత శక్తి నశించిపోయిందో ఒక్క మారు మీరు ఆలోచన చేయండి. ఆ విధంగా ఉంటుందన్నమాట ఈ దైవశక్తి, ఈ వీర్యంలో ఉండే శక్తి. ఈ శక్తి ఆరోగ్యంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చివరకు మన టాపిక్ లో తెలుసుకునేటువంటి అంశం. ప్రమాదాలేంటి, ప్రయోజనాలేంటి, రెండింటి గురించి కూడా మనము తెలుసుకుంటాం. కాబట్టి ఇది ఒక దైవ పదార్థము, ఆత్మ పదార్థము, దివ్యశక్తి. ఇందులో వాటర్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, మూకస్ ఉంటుంది. మూకస్ అంటే జెల్లీ లైక్ పదార్థం, లైక్ గమ్ పదార్థం ఉంటుంది. తర్వాత విటమిన్స్ ఉంటాయి బిందువులో. సి విటమిన్ ఉంటుంది, B12 విటమిన్ కూడా ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఫాస్ఫేట్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, సోడియం ఉంటుంది, జింక్ ఉంటుంది. కాబట్టి బిందువు వేస్ట్ అయిపోయినట్లయితే
ఇందులో ఉన్నటువంటి విలువైనటువంటి రాసాయనిక పదార్థాలన్నీ మనం శరీరం నుంచి బయటికి పోయినట్లే దానికి సంబంధించినటువంటి జబ్బులు మనకు వస్తూ ఉంటాయి. ఇందులో ఇంకా మనకి ఇతర ఎంజిమ్స్ కూడా ఉన్నాయి. ఎంజిమ్స్ ఉన్నాయి, హార్మోన్స్ ఉన్నాయి, న్యూట్రిషన్స్ ఉన్నాయి, 5 నుంచి 25 వరకు కాలరీస్ కూడా ఉన్నాయి. బిందు హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ లైక్ వాల్యూమ్, క్వాలిటీ, క్వాంటిటీ, టేస్ట్ అండ్ ఫ్లేవర్. దానికి సంబంధించిన లక్షణాలన్నీ దానికి ఉంటాయి. ఇది ఎక్కడ ఉంటుందంటే పెల్విస్ అనేటువంటి ఆర్గన్లో ఉత్పత్తి అవుతుంది, తయారవుతుంది, అది అక్కడే నిల్వ అవుతాయి. అదే మరి ఇంకొక ఆర్గన్ ఉంది, దాని కాదు మనం విజికల్స్ అంటాం. ఈ విజికల్స్ లో ఒక ద్రవం స్రవిస్తుంది. ఆ ద్రవం ఒక ఆర్గన్, ఆ ద్రవం స్రవించిన ద్రవము ఈ వీర్యంలో కలుస్తుంది. ఈ రెండు కలిసి ఎజాక్యులేషన్ డక్ట్స్ అనేటువంటి ఒక భాగం మన శరీరంలో ఉంటుంది. ఎజాక్యులేషన్ డక్ట్. ఈ ఎజాక్యులేషన్ డక్ట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క బిందువును, వీర్య బిందువును లేదా రజో బిందువును బయటకు నెట్టుతుంది అన్నమాట. అది ప్రయాణమై వచ్చేటువంటి దారిలోనే మనకు ప్రోస్టాట్ గ్లాండ్ అనేటువంటి గ్లాండ్ మార్గం ద్వారా దాన్ని టచ్ చేసుకొని బయటకు వచ్చేస్తుంది. అందుకే పురుషులకు ముఖ్యంగా ప్రోస్టాట్ గ్లాండ్ జబ్బులు వస్తుంటాయి, క్యాన్సర్ జబ్బులు వస్తుంటాయి. ఈ మధ్యకాలంలో చాలా విపరీతంగా ఉన్నాయి ఈ జబ్బులు. వెరీ సీరియస్ ప్రాబ్లం, అది డెడ్లీ ప్రాబ్లం, వెరీ మైనర్, వెరీ డెలికేట్ ఆపరేషన్స్. కాబట్టి లేడీస్ కూడా ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ ఫిమేల్ ప్రోస్టాట్ గ్లాండ్, మేల్స్ ప్రోస్టాట్ గ్లాండ్. ఈ రెండు వేరు వేరు అన్నమాట. కాబట్టి ఆ గ్లాండ్ మీదుగా వెళ్ళిపోతుంది. పోయే ముందరగా ఒక తెల్లటి రంగుతో కూడినటువంటి మిల్కీ ఫ్లూయిడ్ తయారై అది వీర్యంలో కలిసిపోతుంది. అందుకే వీర్యం తెల్ల కలర్లో ఉంటుంది. ఈ విధంగా కలిసి మొత్తం వీర్యము తయారవుతుంది. మొత్తం వ్యవస్థ అంతా ఇదన్నమాట. మన శరీరంలో ఉండేటువంటి వీర్యం తయారయ్యేటువంటి ప్రసక్తి. ఇది ఎలా తయారవుతుంది? దైవశక్తి, దైవ నిర్ణయం, సృష్టి నిర్మాణం, గాడ్ క్రియేటెడ్ ప్రాసెస్. అంటే మనం దైవ వ్యవస్థని మనం ఆలోచించాలి. ఎవరు దైవం, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? దైవశక్తి మనలో ఎలా ఉంది చూడండి. సృష్టి విధానంలో హైరార్కీ ఆఫ్ గాడ్ ఎలా ఉందో, పరాపరం నుంచి పరము, పరము నుంచి శివము, శివం నుంచి బిందువు, బిందువు నుంచి నాదము, నాదం నుంచి సదాశివం, సదాశివం నుంచి మహేశ్వరం, మహేశ్వరం నుంచి రుద్రం, రుద్రం నుంచి విష్ణువు, విష్ణువు నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి ఆత్మ. ఈ ఆత్మశక్తి బ్రహ్మకి ఎట్లా వచ్చిందంటే పరమశివుని దగ్గర నుంచి పొందుతాడు. ఈ సృష్టి నిర్మాణం కొరికి ఆయనకు ఆత్మశక్తి అవసరమైంది. అది వేరే చరిత్ర. ఆయన ధ్యానం చేస్తే ఆ పరమశివుడు ఆ శక్తిని ఇస్తాడనమాట, ఆత్మశక్తిని బ్రహ్మకు. ఆ శక్తితోనే సృష్టి నిర్మాణం అంతా జరుగుతుంది. ఆత్మాశ్రయ జనితమే సృష్టి అంతా. ఆత్మ లేదు, ఏది లేదు, ఏ దేవుడు లేడు. బ్రహ్మ కూడా సృష్టించలేదు సృష్టిని, ఆత్మ సృష్టించింది. తర్వాత ఈ ఆత్మ, ఆత్మ నుంచి పంచభూతాలు. పంచభూతాలు ఏంటివి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. 5 వచ్చినాయి. ఈ పృథ్వీ నుంచి ఏమొస్తాయి? మనకు పంట, అన్నం, భోజనం దొరుకుతుంది. జలం తాగుతాం, చూసావా? ఈ రెండు మనం అన్నం తింటున్నాం, నీళ్లు తాగుతున్నాం. ఈ రెండు కడుపులోకి పోయిన తర్వాత కడుపులో అగ్ని కూడా ఉంది. ఈ అగ్నితో ఇది అరిగిపోతుంది. దాన్ని సిట్రిక్ యాసిడ్, జఠరరసం అంటాం. ఈ వేడి అగ్ని అన్ని పంచభూతాలే. ఈ మొత్తం వ్యవస్థ అంతా పంచభూతాలతోనే జరుగుతుంది. వీర్యం కూడా పంచభూతాలతోనే జరుగుతుంది, మనం ప్రొడ్యూస్ చేసింది కాదు. కాబట్టి ఈ విధంగా మనకు ఈ అన్నము, నీళ్లు అరిగిపోయిన తర్వాత ప్రొడ్యూస్ అయ్యేదే రసం. ఒక రసం తయారవుతుంది, జ్యూస్ బాడీలో. ఆ రసం నుంచే బ్లడ్ వస్తుంది, బ్లడ్ నుంచే కండరాలు వస్తాయి, కండరాల నుంచే కొవ్వులు తయారవుతాయి, కొవ్వుల నుంచి ఎముకలు తయారవుతాయి, ఎముక లోపల మధ్య తయారవుతుంది, బోన్ మ్యారో అంటాం. ఆ బోన్ మ్యారో నుంచి తయారయ్యేదే వీర్యం. చూడండి ఎంత సూక్ష్మ, ఎంత ప్రాసెస్ ఉంటుందో ఆ వీర్యం తయారు కావాలంటే, ఆ యొక్క సున్నితం తయారు కావాలంటే ఇంత ప్రాసెస్ జరుగుతుంది. అంటే సప్త ధాతువుల ద్వారా ఈ వీర్యం తయారవుతుంది. సప్త ధాతువులు అంటే ఇవే: రసము, రక్తము,
తర్వాత మాంసము, కొవ్వులు, కండరాలు, ఎముకల లోపల మధ్య, ఆ మధ్య నుంచి తయారైతే ఈ యొక్క బిందువు. ఫిమేల్ ఇది కానీ మేల్ ఇది కానీ ఆ విధంగా జరుగుతుంది అన్నమాట. కాబట్టి దీన్ని మనము ఏమంటామంటే శుక్లము వీర్యం అంటాం పురుషుని విషయంలో. దాన్ని మనము సింపుల్గా వీర్యము శుక్లము అంటుంటాం. అదే అనమాట. అంటే ద్రవించి ఘనీభవించేటువంటి పదార్థం. దాన్ని సింపుల్గా మనం అంటాం, కానీ దీనికి అనేక పేర్లు, అనేక దశలు ఉన్నాయి. శుక్లము వీర్యం అంటాం. సెకండ్ స్టేజ్లో దీన్ని మనము రేతస్సు అంటాం. రేతస్సు అంటే ఈ బిందువు అనేది ఒక భాగంలో శరీరం తయారు కాదు, మొత్తం శరీరం అంతా తయారవుతుంది, అన్ని భాగాలలో తయారవుతుంది. వెంట్రుక నుంచి కాలు గోరు వరకు కూడా పార్టిసిపేట్ అవుతాయి ఈ యొక్క శక్తి బిందువు తయారు కాబట్టి తర్వాత తేజస్సు, శరీరం అంతా తయారైనటువంటి పదార్థం అంతా ఒక చోటికి చేరుతుంది. దాన్ని మనం తేజస్సు అంటాం. అదే ప్రకాశము, వెలుగు, కాంతి అంటాం. శరీరానికి కాంతి, ప్రకాశం వస్తుందంటే అది ఉండడం వల్లనే, ఆ తేజస్సు ఉండడం వల్లనే. ఆ తేజస్సు శరీరం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ వీర్యం యొక్క డిపాజిట్ నుంచి వస్తుంది. దీని నుంచి వచ్చేసి ఓజస్సు. ఏంటిది ఓజస్సు? ఇవెంత వీర్యానికి సంబంధించిన పదాలు, శబ్దాలు, దీని సబ్జెక్ట్ అంతా. ఓజస్సు అంటే అమృతం, ప్రాణం, జీవశక్తి, ప్రాణశక్తి, ఉన్నటువంటి అన్ని శక్తుల కంటే ఉత్తమమైనటువంటి శక్తి ఓజస్సు మన శరీరంలో ఉంటుంది. ఓజస్సు ఎంత ఉంటే శక్తి మన శరీరంలో అంత ప్రకాశము, అంత బలము, అంత జ్ఞానము మనకు కలుగుతుంది. అంత జ్ఞానోదయం కలుగుతుంది, అంత ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా చేరుతుంది. దాన్ని ఓజస్సు అంటాం. ఆ ఓజస్సు మనము అభివృద్ధి చేసుకోవాలి. అంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని శక్తులు కలిసి ఒక ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఈ శక్తి ఓజస్సుగా రూపాంతరము చెందుతుంది, మార్పు చెందుతుంది అన్నమాట. కామశక్తియే ఓజస్ శక్తిగా రూపాంతరం చెందుతుంది. కామశక్తియే ఓజస్సును పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఓజస్సు ఎక్కువ ఉంటే సుషుమ్న నాడి పై భాగమున, కొన భాగమున ఓజస్సు, ఈ యొక్క శక్తి ఓజస్సు అన్న రూపంలో ఉంటుంది. ఈ ఓజస్సు శరీరంలోంచి బయటికి రావాలంటే ఆ సుషుమ్న నాడి ఓపెన్ కావాల్సి, ఓపెన్ చేయబడాలి. మనం దాన్ని ఓపెన్ చేయాలి. అది మెంటల్ వర్క్, మైండ్ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. మస్కిన్నంలో ఉంటుంది కంట్రోలింగ్ సిస్టమ్. ఆ మస్కిన్నం ఆర్డర్ ఇస్తే కానీ ఈ వీర్యము బయటకు పోదు, ఈ బిందువు అన్నది బయటకు పోదు. స్రవించి ద్రవించి ఘనీభవించిందే. మన శరీరం నుంచి అనేక పదార్థాలు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. చెమట ద్వారా పోతుంటాయి, మూత్రం ద్వారా పోతుంటాయి, మలం ద్వారా పోతూ ఉంటుంది. కానీ ఈ యొక్క బిందువు అన్నది మన సొంత ప్రయత్నం ద్వారా పోతుంది. మనం ఎంతో ప్రయత్నము, మానసికమైన కృషి చేస్తే కానీ అది శరీరంలోంచి బయటిపోదు. అంటే మనం బలవంతంగా దాన్ని బయటికి పంపిస్తున్నాం అన్నమాట. అట్లా బలవంతంగా బయటికి పంపించిన దానివల్ల ఏమవుతుందంటే మనకు శరీరానికి హాని కలుగుతుంది. ఇప్పుడు సహజంగా పోనీ నో ప్రాబ్లం, మూత్రము, మలము, చెమట ఇవన్నీ సహజంగా శరీరం నుంచి పోతుంటాయి, అది ఏమీ కాదు. కానీ మనం బిందువును బలవంతంగా మన ప్రయత్నంతో శారీరకంగా, మానసికంగా, తర్వాత ప్రవర్తన విధానంగా మనము దాన్ని బయటికి పతనం చేస్తున్నాం, పంపించేస్తున్నాం. అందుకని అది శరీరానికి హానికరము. అటువంటి క్రియ మనం జరపరాదు. శరీరంలో ఉండేదాన్ని శరీరంలో నిల్వ ఉంచాలి, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. కొంతవరకు మాత్రమే, ఎక్కువ కాదు. అట్లాగా మనము ఆ ఓజస్ శక్తిని మనము పెంపొందించుకోవాలి. కాబట్టి శరీరం యొక్క సారము వీర్యం, వీర్యం యొక్క సారము ఓజస్. సప్త ధాతువుల యొక్క సారమే ఓజస్. సప్త ధాతువులు అంటే ఇప్పుడు నేను చెప్పాను, రసము, తర్వాత రక్తము, మాంసము, కొవ్వులు, ఎముక, మధ్య. ఈ సప్త ధాతువుల యొక్క రసమే ఓజస్. వీర్యం యొక్క రసమే ఓజస్.
ఇది శుద్ధమైన పదార్థము, తెల్లగా ఉంటుంది, పసుపు రంగులో ఉంటుంది. ఇది శరీరానికి ఆరోగ్యకరమైనటువంటి ఒక ఔషధము. ఇది మస్కిందంలో ఉంటుంది, హృదయ భాగంలో ఉంటుంది, కొద్దిగా రక్తంలో ఉండి శరీరం అంతా ప్రవహిస్తూ ఉంటుంది. స్త్రీలలో ఉంటుంది, పురుషులలో ఉంటుంది. కాబట్టి దీన్ని జమ చేసి ప్రోగు చేసి కుండ నిండా నింపి శరీరంలో దాన్ని లాక్ చేసి పెట్టాలి. ఇది పదార్థ సంబంధమైనటువంటి మెటీరియలే. బిందు అనేది పదార్థమే, కానీ దాంట్లో దైవశక్తి, దివ్యశక్తి, దైవ సంబంధమైనటువంటి ఔషధాలు దాంట్లో డిపాజిట్ అయింది. కాబట్టి దాన్ని మనము కాపాడుకోవాలి. ఎవరికి ఈ ఓజస్ శక్తి ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, గొప్పవారు అయిపోతారు, పెద్ద యోగులు అవుతారు. బుద్ధి బలం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, సంకల్ప శక్తి పెరుగుతుంది, వాక్శుద్ధి పెరుగుతుంది, వర్డ్ ఆఫ్ పవర్ ఆఫ్ మౌత్ పెరుగుతుంది. ఆ శక్తి, ఆ ఓజస్ శక్తి అనేది పెంచుకోవాలి. కాబట్టి కామశక్తిని ఎవరైతే నిరోధిస్తారో అప్పుడు ఓజస్ శక్తి పెరుగుతుంది అనమాట. కాబట్టి మనకు కావాల్సింది ఓజస్సు శక్తి. ఓజస్ అనేది ఒక దైవశక్తి, అది చాలా బలమైనది, దృఢమైనటువంటి శక్తి అనమాట. దాన్ని మనము డెవలప్ చేసుకోవాలి. కాబట్టి పురుష సంబంధమైనటువంటి పాండుర బిందువే శుక్లము వీర్యం, స్త్రీ సంబంధమైనటువంటి రజో బిందువే మనము శోణితము లేతే రజస్సు అండి. పురుష సంబంధమైన పాండుర బిందువు తెల్లగా ఉంటుంది, స్త్రీ సంబంధమైన రజో బిందువు పగడం వల్లే ఎర్రగా ఉంటుంది. పురుష సంబంధమైనటువంటి పాండుర బిందువు చంద్ర రూపము, చంద్రుని రూపం. స్త్రీ సంబంధమైనటువంటి ఈ రజో బిందువు సూర్య రూపం. కాబట్టి వీర్యము, శుక్లము శివస్వరూపం, శోణితము ఫిమేల్ సెమినల్ ఫ్లూయిడ్, శక్తి గాడెస్ పార్వతి, శక్తి అన్నమాట. నేను భగవద్గీతలో చూడండి, కృష్ణుడు చెప్తాడు, ఐ ఆమ్ ది బిందు అంటాడు. బిందువు నేనే అంటాడు. ఆ బిందువులో అంటే గర్భకారమైనటువంటి బిందువులో నా రూపము, అంశ నిక్షిప్తం చేయబడి ఉంది అంటాడు. భగవద్గీత చదవండి, ఆ బిందువులో ఏముందో మనకు తెలుస్తుంది. పరమాత్మ యొక్క శక్తి ఉంది. అదే మరి శివ సంహిత చదవండి, శివుడు చెప్తాడు, ఐ ఆమ్ ది బిందు అంటాడు. ఐ ఆమ్ ది బిందు, రజో బిందువు శక్తి, ఆది శక్తి. కాబట్టి ఎన్ని శక్తులు దాంట్లో డిపాజిట్ ఉన్నాయో చూడండి. గీతల కృష్ణుడు మరో చోటు చెప్తాడు చూడండి, సనాతనమైనటువంటి నా అంశయే జీవలోకంలో జీవుడుగా ఉన్నాడు అని చెప్తాడు. మనమంతా జీవులం, మనమంతా ఎవరు అనుకున్నాం? ఆ పరమాత్మ యొక్క అంశయే. ఆ అంశ ఎక్కడ ఉంది? బిందువులో ఉంది, వీర్యంలో ఉంది, శోణితంలో ఉంది, దాని రహస్యంగా డిపాజిట్ చేయబడింది. అంటే జీవాత్మ ఉంది చూసారా, ఈ జీవాత్మ యొక్క నివాస స్థలం ఎక్కడ ఉంటుంది? పురుషుని యొక్క శరీరంలో ఉంటుంది. జీవాత్మ అని వాడు మనకు తెలుసు, జీవుడు జీవాత్మ. ఈ జీవాత్మ యొక్క నివాస స్థలము పురుషుని యొక్క వీర్యంలో నివసిస్తూ ఉంటుంది. చూడండి ఎంత పెద్ద రహస్య విద్య ఉందో దీంట్లో. కాబట్టి పురుషుడు కూడాను 3 నెలలు గర్భం ధరిస్తాడు, స్త్రీ 9 నెలలు గర్భం ధరిస్తాడు. టోటల్ ప్రాసెస్ 12 నెలలు. ప్రవేశాత్మ అన్నటువంటి క్రియా విధానం ద్వారా పురుషుని వీర్యంలో ఉన్నటువంటి జీవాత్మ స్త్రీ గర్భంలో ప్రవేశించడం జరుగుతుంది. టోటల్ ప్రాసెస్ 12 నెలలు. ఇందులో పురుషుడు గర్భం 3 నెలలు ధరిస్తాడు, ఎందుకంటే జీవాత్మ బిందువులోనే ఉంటుంది. ఈ విధంగా ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి మనకి శివుడు ఏం చెప్తాడంటే, శివ సంహితలో బిందు సిద్ధి అంటాడు. అంటే ఈ మస్ట్ బి మాస్టరీ ఓవర్ ది బిందు అంటాడు. బిందు పైన నువ్వు మాస్టరిజం సంపాదించాలి, అంటే దాన్ని కంట్రోల్ చేసి నియంత్రించాలి అంట. ఐ ఆమ్ ది బిందు శక్తి, ఇది రజస్సు. అండ్ బిందు బిందును నిరోధించు, బిందు సిద్ధిని సంపాదించు. బిందు సిద్ధి అంటే యు బికమ్ మాస్టర్ ఓవర్ ది బిందు. దాన్ని నియంత్రించాలి, దాన్ని నిరోధించాలి, దాన్ని కంట్రోల్ చేయాలి. అట్టివాడే యోగి.
అట్టి వానికే యోగ శక్తులు, దేవ శక్తులు, దైవ శక్తులు, లాంగ్విటీ ఆఫ్ లైఫ్, ఆరోగ్య జీవితము ఇవన్నీ లభిస్తాయి. ఊరికే యోగం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను అంటే మనకి ఏమి లభించవు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. యోగులు ఇటువంటి జీవన విధానం పాటించేవాళ్ళు. పొద్దున్న లేస్తేనే ఫస్ట్ వాళ్ళు చేసేటువంటి డ్యూటీ స్నానం చేయడం కాదు, ఓం చెప్పడం కాదు, మూత్రం తాగాల, వీర్యాన్ని కంట్రోల్ నియంత్రణ చేసుకుంటారు, నరమాంస భక్షణ చేస్తారు, శవం కాలుతుంటే శవం లోపల ఉన్నటువంటి బాడీలోంచి వచ్చిన రసాన్ని తాగుతారు. ఇవన్నీ జీవన విధానానికి సంబంధించిన రహస్య విద్యలు. అంతేగాని మన నామకే వస్తే యోగం చేస్తున్న దానం చేయడం కాదు. మన జీవన విధానము మారిపోవాలి. జీవన విధానం మారితేనే మనకి ఆరోగ్యం వస్తుంది. కాబట్టి మన జీవన విధానంలో కేవలం ఎప్పుడో మన కళ్ళు మూసుకొని కన్వీనియంట్ టైంలో కూర్చుంటే అదేం కాదు. మన జీవన విధానంలో ఉండే అలవాట్లన్నీ మారిపోవాలా, కొత్త అలవాట్లన్నీ నేర్చుకోవాలా, జీవన విధానంలో మార్పు రావాలి, నడవడికలో మార్పు రావాలి. అన్నిట్లో మార్పులు వస్తేనే మనకు సంపూర్ణ ఆరోగ్యము వస్తుంది. ఇకపోతే అందుకే పరమశివుడు ఏం చెప్తా అంటే వజ్రోలి అమరోలి అంటాడు. శివ సంహిత గ్రంథం చదవండి, దీన్ని వజ్రోలి అమరోలి విద్య అంటారు. స్త్రీ పురుషులు ఇద్దరు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. వజ్రోలి అమరోలి అంటారు. వజ్రోలి అమరోలి అంటే ముద్రలకు సంబంధించినటువంటి సాధన, ముద్రాస్ అంటారు. దగ్గర 35 ముద్రలు ఉన్నాయి మనకి. అందులో ఒక ముద్ర పేరు పెరినియల్ ముద్ర. ఈ ముద్రను 2 రకాలుగా విభజన చేస్తారు. అశ్విని ముద్ర, తర్వాత దాన్ని ఇంకో పేరు ఏం చేస్తారంటే వజ్రోలి ముద్ర అంటాం. అశ్విని ముద్ర, వజ్రోలి ముద్ర. తర్వాత ఈ వజ్రోలి ముద్రను మళ్ళీ 2 రకాలుగా విభజన చేస్తారు. సహజోలి ముద్ర, అమరోలి ముద్ర అని. ఈ సహజోలి ముద్ర అనేది స్త్రీలకు సంబంధించింది, లేడీస్ ప్రాక్టీస్ చేయాలి. అమరోలి అనేది స్త్రీ పురుషులు ఇద్దరు పాటించాలి. ఈ సెమెన్ రిటెన్షన్, వీర్య నిరోధం అనేటువంటి యోగ సాధన స్త్రీలకు పురుషులకు ఇద్దరికి సంబంధించింది, కేవలం పురుషులకు సంబంధించింది కాదు. స్త్రీలు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. వాళ్ళకు శరీరం ఉంది, స్త్రీలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. సౌన్నితం నష్టమైన కూడా అనారోగ్య కారణమే, అనారోగ్యాలు వస్తాయి వాళ్ళకు కూడా. బోత్ మస్ట్ బి పార్ట్నర్స్, ఇద్దరు ఇందులో భాగస్వాములు కావాలి. ఎవరి శరీరాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, బిందువుని కాపాడుకోవాల్సిందే, సౌన్నితమును కాపాడుకోవాల్సిందే. దాన్ని వజ్రోలి అమరోలి విద్య అంటాడు శివుడు. చదవండి, చదువుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది మనకి. ఎంత రహస్యాలు బయటికి తీశాడు శివుడు. మన ఆరోగ్యానికి ఈ శరీరంలో ఉండే రహస్యాలన్నీ బయటికి తీసి చెప్తాడు. ఇది వజ్రోలి అమరోలి విద్య అంట. అమరోలి అంటే అమర్ హై అంటే ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ, శాశ్వతత్వం, మరణం లేని స్థితి. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ మనకు వస్తుంది దీన్ని సాధన చేస్తే. అటువంటి సాధన చేయాలి, అప్పుడు మనకు సంపూర్ణ ఆరోగ్యము కలుగుతుంది. చూడండి, మనం ల్యాండ్కి నీరు, ఎరువులు వేస్తే ల్యాండ్ ఫెర్టైల్ అవుతుంది, సారవంతం అవుతుంది. భూమిలో ఉండే సారాన్ని అంతా చెట్టు పీల్చుకుంటుంది. చెట్టు మధ్యలో ఈ రసం ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ రసం చెట్టు తిరిగి కొమ్మలకి, ఆకులకి, పువ్వులకి, పండ్లకు అందిస్తూ ఉంటుంది. అట్లే మానవ శరీరంలో కూడా ఈ రసము, ఈ వీర్య రసము, బిందు రసము శరీరానికి అంతా శక్తిని ప్రసారం చేస్తుంది అన్నమాట. చెట్టు చూడండి, తన బాడీ లోపల ఉన్నటువంటి రసాన్ని బయటికి పంపదు. అందుకే చెట్టు చాలా కాలం జీవిస్తుంది. 500 సంవత్సరాల చెట్లు ఉన్నాయి, 1000 సంవత్సరాల జీవించిన చెట్లు కూడా ఉన్నాయి. కానీ మానవుడు తన రసాన్ని, వీర్యాన్ని శరీరం నుంచి బయటికి పంపిస్తుంది. చెట్టు పంపదు. చెట్టు తనలోని రసాన్ని, వీర్యాన్ని తనలోనే ఉంచుకుంటుంది. కానీ మనము సంపర్కం ద్వారా, స్ఖలనం ద్వారా ఈ శరీరం నుంచి బయటికి పంపిస్తున్నాం. అదే చెట్టుకు మనకు ఉన్నటువంటి డిఫరెన్స్. అందుకే చెట్టు 1000 ఏళ్ళు బతికే చెట్లు ఉన్నాయి, 500 సంవత్సరాలు జీవించిన చెట్లు ఉన్నాయి, మానవుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు. డిఫరెన్స్ ఏం తెలుసా? ఆ రసాన్ని దాచిపెట్టుకోవడమే. చెట్టు తన రసాన్ని బయటికి పంపదు. భూమిలోంచి తీసుకున్నటువంటి రసాన్ని తన ట్రంక్ భాగాల నుంచి బయటికి పంపదు.
మనం వీర్యాన్ని బిందువును బయటకు పంపిస్తున్నాం, వేస్ట్ చేస్తున్నాం. అందుకే మన శరీరం పతనం అయిపోతుంది, క్షీణించిపోతుంది, రోగాలకు గురి అవుతుంది, త్వరగా నశింపు జరుగుతుంది, వినాశనం అయిపోతుంది. అతి త్వరగా వినాశనం అవుతున్న కారణం ఏమంటే మనము వీర్యాన్ని శరీరం నుంచి బయటికి పంపిస్తున్నాం. శరీరం నుంచి కొన్ని పదార్థాలు ఆటోమేటిక్ బయటకు పోతుంటాయి, చెమట ద్వారా, మూత్రం ద్వారా, మలం ద్వారా. కానీ వీర్యం అనేది తనంతకు దానిగా బయటకు పోదు. శారీరకంగా, మానసికంగా, తర్వాత ప్రవర్తన, మన బిహేవియర్ వల్ల బలవంతంగా కృషితో మనం బయట పంపిస్తున్నాం. అది ప్రమాదం. అట్లా జరగకూడదు. సహజంగా శరీరం తనంతకు తానే బయట పంపించుకోండి, విసర్జన చేయనివ్వండి, మూత్రం కానీ, మలం కానీ, చెమట కానీ. కానీ ఈ బిందువు అనేది తనంతకు తానుగా అది శరీరం నుంచి బయటకు పోవడం లేదు. మనం బలవంతంగా ప్రత్యేక శ్రమతో, ఒక క్రియతో, మానసిక ప్రవర్తనతో, భావోద్వేగాలతో, భావవేశాలతో మనం బయటికి పంపిస్తాం. ఫీల్ చేస్తుంది అన్నమాట శరీరంలో ఉన్నటువంటి భాగాలు. మనకు అనారోగ్యాలు కలిగితే శరీరము క్షీణించిపోతుంది. ఇది దాని యొక్క రహస్యం. ఇకపోతే దీనివల్ల ప్రమాదం ఏంటి? మెయిన్ మనం పాయింట్ ఇదే. ఏ విధంగా అనారోగ్యానికి ఇది ప్రమాదం? పరమశివుడు ఏం చెప్తాడు తెలుసా? వీర్య పతనమే బిందు పతనమే శరీర పతనము, బిందు నాశనమే శరీర శైథిల్యము. శైథిల్యం అంటే శరీరం శిల అయిపోడు, పనికి రాకుండా పోడు, శైథిల్యం నశించిపోదు. కాబట్టి వీర్యాన్ని నిరోధించండి అని చెప్తాడు. కాబట్టి ఎక్కడైతే బిందువు నాశనం అవుతుందో అది సూయిసైడల్, ఆత్మహత్యతో సమానము అంటాడు. వీర్యం ఇక్కడ పతనమైందో, వీర్యం ఎవరు నాశనం చేస్తున్నారో సూయిసైడల్, నీకు ఆత్మహత్యతో సమానం. అది ఆత్మహత్య పాపం, ఆత్మహత్య నేరం. కాబట్టి ఏం జరుగుతుంది తెలిసిన? పాప సంబంధమైనటువంటి జబ్బులు వస్తాయి, పాపంతో కూడినటువంటి అనారోగ్యాలు వస్తాయి. ఎందుకంటే బిందు నాశనం, బిందువులో జీవకణాలు ఉంటాయి, జీవులు నశించిపోతాయి. ఒక్క మారు వీర్యం బయటిపోయిందంటే బిందువులు ఎజాకులేషన్లో 200 నుంచి 300 మిలియన్ల స్పర్మ్స్ బయటికి వెళ్ళిపోతాయి. 300 మిలియన్లు జీవకణాలు నశించిపోతాయి. ఒక్కొక్క జీవకణం ఒక్కొక్క శరీరం తయారవుతుంది. ఒక్కొక్క శరీరంలో ఎంత శక్తి ఉంటుంది? 300 బిలియన్ల శరీరానికి ఎంత శక్తి ఉంటుంది? అంత శక్తి మన శరీరం నుంచి బయటపోతుంది. కాబట్టి ఆత్మహత్యతో సమానము, అది మరణము, ప్రాణాంతకము, ప్రాణంతో సమానము. మృత్యు కొని తెచ్చిపెట్టుకున్నట్లే, మృత్యును ఆహ్వానించినట్లే, మరణానికి సిద్ధమైనట్లే అంటారు. అది ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. ఇది సోషల్ ఇష్యూ. ప్రతి వ్యక్తికి అనుభవమైనటువంటి వ్యక్తి అనుభవంగా ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి వీర్య పతనంతో బలం దక్కుతుంది, స్ట్రెంగ్త్ పోతుంది, దృఢత్వం పోతుంది, స్టామినా పోతుంది, వైటాలిటీ పోతుంది, లైఫ్ ఫోర్స్ తగ్గిపోతుంది, శరీరము బలహీనమవుతుంది, శరీరము నిస్సారమవుతుంది, నిర్జీవమవుతుంది, సారవిహీనమైపోతుంది. సారం ఉంటేనే శరీరం, సారం లేకపోతే శరీరం లేదు. అది నిస్సారమైపోతుంది, నిర్జీవమైపోతుంది. దానివల్ల మనకి ఏం కలుగుతుందంటే ప్రీమెచ్యూర్ డిసీజెస్, ప్రీమెచ్యూర్ డెత్. ప్రీమెచ్యూర్ డిసీజ్ అంటే ఎప్పుడు ఏ వయసులో మనకు అప్పుడు ఆ జబ్బులు రావాలో ఆ జబ్బులు అప్పుడు రాకుండా ముందుగానే వస్తుంది. యంగ్ ఏజ్లోనే మనకి జబ్బులు వస్తుంది, బర్త్తోనే జబ్బులు వస్తుంది, జన్మత మనకు ఆదిభౌతిక జబ్బులు వస్తుంటాయి. దానికి కారణం ఏమంటే మూలం అదే, జన్మత ప్రీమెచ్యూర్ డెత్, ప్రీమెచ్యూర్ డిసీజెస్, ప్రీమెచ్యూర్ ఏజింగ్. ఏజింగ్ అంటే చిన్న వయసులోనే మనం ముసలితనం రావడం, లేదా ముసలితనం ఫీలింగ్ కనపడ్డం, శరీరం స్కిన్ అంతా మర్తలు పడిపోవడం, ఫోల్డర్స్ కావడం, పేల్ అయిపోవడం, స్కిన్ యొక్క కళ, తేజస్సు, కాంతి నశించిపోతుంది. ఆ విధంగా శరీరం తయారవుతుంది. కాబట్టి కామం వల్ల క్రోధం పెరుగుతుంది,
క్రోధం వల్ల అవివేకం పెరుగుతుంది, అవివేకం వల్ల విజ్ఞానం నశిస్తుంది, విజ్ఞానం వల్ల మతిమరుపు కలుగుతుంది, మతిమరుపు వల్ల శరీర వినాశనం కలుగుతుంది. ఇన్ని ప్రక్రియలు ఉంటాయి ఇందులో. అణువు, కణువు, ధాతువు, కోవా, ఈ 4 పదార్థాల వల్లనే ఈ శరీరం నిలిచి ఉంది. ఈ శరీరంలో ఈ 4 పదార్థాలు ఉండే రసం బయటకు పోయిందంటే వీటి యొక్క సామర్థ్యము, శక్తి తగ్గిపోతుంది. అణువు, కణువు, ధాతువు, కోవా. ఆ కోవాలో ఉన్నది రసం. మజ్జ, బోన్ లోపల ఉంటుంది, ఎముకల లోపల ఉంటుంది మజ్జ, అది కోవా. ఆ కోవలో ఉండే రసం అంతా పోతుంది. సో హృదయ గ్రంథులు, ధాతువులు, జీవాణువులు, ప్రాణువులు అన్ని తమ శక్తిని కోల్పోతాయి. తమ శక్తిని కోల్పోతాయి, అది వీక్ అయిపోతాయి. శరీరానికి బలము, సపోర్టు ఎముకలు కాదు, నరాలు. నరాలు బలహీనమైపోతాయి. మనిషి కూలిపోతాడు, వాలిపోతాడు. నరముల బలహీనతకు కారణము వీర్యపతనమే. మనం మోకాలు అనుకుంటున్నాం, మోకాలు కాదు మనకు సపోర్టు, నరాలు. ఆ నరాలు బలహీనమైపోతాయి. ముఖ సౌందర్యము, చర్మ కాంతి నశించిపోతుంది. చర్మాన్ని ఫోల్డ్స్ ఏర్పడుతుంది, పేల్ అయిపోతుంది, మడతలు పడతాయి. కాబట్టి ముఖ సౌందర్యం నశించిపోతుంది, చర్మకాంతి నశించిపోతుంది, చర్మ సౌందర్యం కూడా నశించిపోతుంది. ఓల్డ్ ఏజ్ మనకు త్వరగా వచ్చేస్తుంది. ఓల్డ్ ఏజ్ ఫీలింగ్స్ కనిపిస్తాయి, అర్లీ ఏజ్లోనే ఓల్డ్ ఏజ్ ఫీలింగ్స్ కనిపిస్తాయి. ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. వీర్యాన్ని నిరోధించండి, మీ ఆయుస్సు మినిమము 15 నుంచి 20 ఏళ్ళు పెరుగుతుంది. పెరగడమే కాకుండా లైఫ్ అంతా ఏ హ్యాపీ లైఫ్, గుడ్ లైఫ్, నో డిసీజ్, నో డికే, గుడ్ హెల్త్ అండ్ నార్మల్ లివింగ్ లభిస్తుంది. ఇక్కడ అంత వయస్సు మనం పోగొట్టుకుంటున్నాం. వీర్య పతనం వల్ల మనకు అంత ఆయుష్ తగ్గిపోతుంది. అదే మాదిరి ఈ నశింపు జరిగినట్లయితే ఈ బిందువు శరీరం తయారు కావాల్సినటువంటి కొన్ని ఔషధాలు తయారు కావు, నశించిపోతాయి. దాని శక్తి పోతుంది. ఈ రసం ఉంటేనే ఆ ఔషధాలు తయారవుతాయి. దాన్ని బయోమెడిసిన్ అంటాం. శరీరంలో అనేకమైనటువంటి రసాయనాలు తయారవుతాయి, మందులు తయారవుతాయి. అందులో మూత్రం ఒకటి, వీర్యం ఒకటి, ఆర్ రజస్సు ఒకటి, సున్నితం. కాబట్టి దాంట్లో రసాయనం ఉత్పత్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి. అణువు, కణువు, ధాతువు, కోవ యొక్క శక్తి బలహీనమైపోతుంది. ఇన్ని సాధారణంగా అందరికి వచ్చేటువంటి అనుభవాలే, కానీ మనం కనుక్కోవాలి, గ్రహించాలి. యోగి అంటే, జ్ఞానం అంటే ఇదే. జీవన విధానంలో మార్పు రావంటే ఈ మార్పునే రావాలా. కళ్ళు మూసి కూర్చోవడం జ్ఞానం కాదు, మార్పు కాదు, అది ధ్యానమే కాదు, అది భౌతిక స్థితి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది, ఏ మార్పు రాదు మనకి. జీవన విధానం మారాలి, ఈ అలవాట్లలో మార్పు రావాలి. అది కూడా ఏంటి, అలవాటు అంటే బాహ్య అలవాట్లు కాదు, అంతర్లీనమైన అలవాట్లు మనం చర్చించుకుంటున్నాం. ఉదాహరణకి మూత్రం కానీ, వీర్యం కానీ, ఇటువంటి 10-12 క్రియలు ఉన్నాయి. ఇవన్నీ రహస్య విద్యలు. యాక్చువల్గా ఈ వీర్య పతనం అనే సబ్జెక్ట్ నేను చెప్పరాదు. పరమ పవిత్రమైనటువంటి సబ్జెక్ట్ ఇది, చాలా సీక్రెట్గా ఉండాలి. నేను ఎందుకో మీ పైన ఆసక్తి పైన టాపిక్ మీకు చెప్పడం జరుగుతుంది. అయినా పర్వాలేదు, 10 మందికి ఉపయోగపడేది కాబట్టి మారాలి. అయితే ప్రజలు మారాలి. ఆ మార్పు అనేది రావడం లేదు. అదే మరి చూడండి, మనకు మనోవృత్తులు ఉంటాయి, చిత్తవృత్తులు ఉంటాయి, బుద్ధి వృత్తులు ఉంటాయి, ఇంద్రియ వ్యాపారాలు ఉంటాయి. ఇంద్రియాలకు కొన్ని వ్యాపారాలు, కర్తవ్యాలు ఉంటాయి. వీటి యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది. చూడండి, ఇంద్రియాలకు సామర్థ్యం తగ్గిపోతుంది, బుద్ధి యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది, చిత్తం యొక్క కర్తవ్యాలు తగ్గిపోతాయి. మనో చాంపల్యం జరుగుతుంది, చిత్త చాంపల్యం జరుగుతుంది. చాలా సూక్ష్మమైనటువంటి ప్రభావాలు ఇవన్నీ మనకు తెలియదు, వీటి నుంచి ఆలోచించడం లేదు. మనం యోగులం, ఇటువంటి విషయాలని బయటకు తీయాలి. ఎక్కడెక్కడ ఇది ప్రభావితం అవుతుంది, శరీరంలో ఏ భాగంలో ప్రభావితం అవుతుంది, అది ఈ జ్ఞానాన్ని మనం సంపాదించాలి. దాన్ని మనము అప్లై చేసుకోవాలా నిత్య జీవితంలో.
కాబట్టి మనోవృత్తులు, చిత్తవృత్తులు, బుద్ధి వృత్తులు, ఇంద్రియ వ్యాపారాల యొక్క సామర్థ్యం, శక్తి, సమర్థత తగ్గిపోతుంది. మనస్సు జడమైపోతుంది. మనస్సు చైతన్య స్థితిలో ఉండాలి. రసం మూలము, మూల పదార్థం, శరీర సారం యొక్క సూక్ష్మ పదార్థం ఏదైతే ఉందో అది నశిస్తే మనస్సు జడమైపోతుంది. వ్యక్తికి స్ట్రెస్, టెన్షన్స్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్కు గురి అవుతాడు. స్ట్రెస్సెస్ వస్తుంది అన్నమాట. మానసికంగా బలహీనత ఏర్పడుతుంది, మానసిక రోగాలు వస్తాయి, మనోవైకల్యం కలుగుతుంది, భావావేశాలు కలుగుతాయి, భావోద్రేకాలు కలుగుతాయి. శరీరంలో ఎప్పుడు ఒక అలజడి, కోలాహలం, ప్రకంపనలు కలుగుతూ ఉంటాయి. నరాల స్పందన డిఫరెంట్గా ఉంటుంది, రక్త ప్రసారం సరిగా ఉండదు. మైండ్ తయారు చేసే, ఉత్పత్తి చేసే రెండు ఆలోచనల యొక్క ఉత్పత్తి, ప్రవాహము, దాని స్పీడు, దాని యొక్క సామర్థ్యము తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోలేము ఎక్కువ విషయాలు. అల్జీమర్ జబ్బు వస్తుంది. విషయాలను మనం అనలైజ్ చేయలేం. మైండ్కు స్పష్టత ఉండదు, ఎక్కువ మెమరీ పవర్ ఉండదు, తగ్గిపోతుంది, జ్ఞాపకశక్తి ఉండదు, మనిషి ఇర్రేషనల్ అయిపోతుంది. ఏదో ఇంటుంటే ఏదో రిప్లై ఇస్తుంటాడు, అని మైండ్ పనిచేయదు. మైండ్లో ఉండే సారం కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఆ విధంగా జ్ఞాపక శక్తి కూడా నశించిపోతుంది. భయం, మనిషికి భయం కలుగుతుంది, భీతి కలుగుతుంది, భ్రాంతి కలుగుతుంది, మోహం కలుగుతుంది. ఆకలి, దప్పిక, నిద్ర, సోమరితనము, నిర్లిప్తత ఇటువంటి ఏర్పడతాయి మనిషికి. ఇది పోయినట్లయితే, ఆ సారం తగ్గిపోయినట్లయితే శరీరంలో సంశయాలు వస్తాయి, డౌట్లు, అనుమానాలు. తర్వాత మనిషికి మనోధైర్యం తగ్గిపోతుంది. ఈ విధంగా ప్రభావితం అవుతుంది శరీరం పైన. దీనికి సంబంధించిన జబ్బులే ఈ రోజు మనకు వచ్చేటివి. ఈ సైకియాట్రిక్, మానసిక జబ్బులన్నీ దీనికి సంబంధించేటివే. ఈ మందులతో బాగేటి కాదు ఈ జబ్బులు. మన జీవనశైలి మారడంతో వీటిని రాకుండా మనము అదుపు చేసుకోవాలి. ఆ భీతి, భయము, ధైర్యము తగ్గిపోతుంది అన్నమాట. మనోవ్యాధులు వస్తాయి. శారీరకమైన, మానసికమైన ప్రవర్తనకు సంబంధించిన పీడలు, దరిద్రాలు దాపురిస్తాయి. దరిద్ర రోగాలు దాపురిస్తాయి. ఎంతో మంది విచార గృహాల్లో పడి చనిపోయి నాశనమైన వాళ్ళు ఉన్నారు. అవి దారిద్ర్య సంబంధించినటువంటి వాళ్ళు. అరిష్టాలు, పీడలు దాపురిస్తాయన్నమాట ఈ యొక్క క్రియా విధానం వల్ల. ఇవి మన కళ్ళ కనపడవు. దాని శక్తి అంటుంటుంది దివ్యశక్తి. ఈ శక్తి వీర్యంలో దైవశక్తి, ఆదిశక్తి ఉంటుంది, శివశక్తి ఉంటుంది. మనకు తెలియదు, అది అంతర్లీనంగా ఉంటుంది అనమాట. వీర్యంలో మనకు తెలియదు, నిక్షిప్తమై ఉంటుంది. అంతర్లీనం అంటే ఏంటి మనకు తెలియదు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి వాయువు ఉంది, వాయువులో ఏముంది చెప్పండి? వాయువులో చలన శక్తి ఉంది, మనకు తెలుసా? మన జ్ఞానం సంపాదించడం లేదు. ఆ చలనం ఉంది కాబట్టి వాయు కదులుతుంది, మన స్పర్శ తగులుతుంది, గాలి ఉంది అని చెప్తున్నాం. దానిలో చలనశక్తి లేకపోతే మన వాయువు ఉన్నట్లు తెలియదు. అట్లే మరి ఈ బిందువులో కూడా ఈ యొక్క శక్తి, దివ్యశక్తి నిక్షిప్తమై ఉంది, అంతర్లీనమై ఉంది. మనం కాటుక అంటాం. కాటుకలో ఏముంది? కాటుకలో నలుపు ఉంది. మనం నలుపు పెట్టుకుంటున్నాం మనం కదా, కాటుక పెట్టుకుంటున్నాం అంట. కాటుకలో నలుపు ఉంది. ఆ నలుపు గుణం నీకు తెలుసా? అదే మరి అంతే. అదే మరి వేడిలో ఒక నిక్షిప్తమైన శక్తి ఉంది, అదే తాపం. చూడండి, ఎండ ఉంటే మనకు శరీరం తాపం కలుగుతుంది. అంటే వేడిలో నిక్షిప్తమైనటువంటి రహస్యమైనటువంటి శక్తి ఉంటుంది, అదే తాపం. అదే మనసులో మనకు శీతలం, చలి పెడుతుంది. ఆవులో నెయ్యి ఉంది, నువ్వుల్లో నూనె ఉంది, పంచదార రసంలో పంచదార ఉంది, మన బంగారు ఆభరణాలలో బంగారు నిక్షిప్తమై ఉంది. చూసారా? కొబ్బరి బోండాలో కొబ్బరి నీళ్లు ఉన్నాయి. డాన్సర్లో ఏముంది? డాన్సర్లో డాన్స్ ఉంది. సింగర్లో ఏముంది? సాంగ్ పాడే గుణం ఉంది.
ఒక నటన చేస్తుంటారు, నటిలో ఏముంది? నటన చేసే సామర్థ్యం ఉంది. పెన్ అంట, పెన్నులో ఏముంది? ఇంక్ ఉంటేనే పెన్ను, లేకపోతే పెన్ను కాదు, అది పక్కన పడేస్తాం. దాంట్లో ఇంక్ ఉంది, ఇంక్ శక్తి. అదే రహస్యమైనటువంటి శక్తులు మన శరీరంలో ఎన్నో ఉన్నాయి. వాటిని విశ్లేషించి మనం బయటికి తీయాలి. యోగి యొక్క ప్రధాన ఉద్దేశము శరీరాన్ని పరిశీలించాలి, శరీరంలో రహస్యాలను బయటికి తీయాలి. ఈ ప్రకారంగా ఇంకా మనకి ఏమొస్తాయంటే, శరీరంలో మన యొక్క అంగాలు ఉంటాయి, పార్ట్స్, సబ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ సబ్ సిస్టమ్స్, ఆర్గాన్స్ యొక్క తేజస్సు, కళ, సామర్థ్యము తగ్గిపోతుంది. పగటిపూట వీర్య పతనం జరిగినట్లయితే ప్రాణ నష్టం జరుగుతుంది. చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు ఇవన్నీ. మనకున్నటువంటి ఇమ్యూనిటీ శక్తి, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఎవరి ఓజస్సు శక్తి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు రోగాలు ఈజీగా పట్టవు. వైరస్ కూడా పట్టదు, కోవిడ్ కూడా వాళ్ళకి అంటది. ఎందుకు? ఓజస్ శక్తి ఎక్కువ ఉంది. కామశక్తి వల్ల, కామాగ్ని వల్ల కామశక్తి పుట్టి, కామశక్తిలో ఈ వీర్యం పతనం అయిపోతుంది. కాబట్టి వీర్యము కామదేవుని రూపంలో ఉంటుంది. ఆ కామదేవునికి మనము వశం కాకూడదు. అట్లా వశమేవా నువ్వు యోగివే కాదు. ఆ కామ దేవుని మనం వశం చేసుకోవాలి. కానీ క్షణిక మాత్రం, నిమిషం మాత్రం సుఖాలకు మనము ఆ యొక్క బిందువును వేస్ట్ చేయాలి. సృష్టి నిర్మాణము, సృష్టి కార్యం కొరకు మాత్రమే ఉపయోగించుకోవాలి అంతే. సుఖాలకు, భోగాలకు ఉద్దేశించింది కాదది. ఈ కాలంలో ఇది ఇట్ హాస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హ్యాపీ సాటిస్ఫైడ్ లైఫ్ హ్యాపీనెస్ ఇదే అనుకుంటున్నాం. కాదు, అది లీస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ ది లైఫ్, యోగులకు ముఖ్యంగా. కాబట్టి మనకు ఆ విధంగా మనకు ఇంకోటి స్లీపింగ్ డిజార్డర్స్ వస్తాయి. నిద్ర సరిగా రాదు, భయం, పిరికితనం ఉంటుంది ఎప్పుడు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. పాలలో ఉండేటువంటి మీగడని తీసేయండి, వెన్న తీసేయండి. ఆ పాలలో ఏముంటుంది? నిస్సారము, నిర్జీవము, సారవిహీనం. అందులో ఏముండదు. వెన్న పోయింది బయటికి. మనం బెల్లం కానీ చక్కెర కానీ దేని నుంచి తీస్తాం? చెరుకు గడ్డ నుంచి తీస్తాం, చెరుకు చెట్టు నుంచి తీస్తాం. ఆ చెరుకు గడ స్టిక్ నుంచి బెల్లం కానీ చక్కెర కానీ తీస్తే ఆ చెరుకు గడ్డ ఏమైపోతుంది? పిప్పి పక్కన పడేస్తాం. నిస్సారం, నిర్జీవం అయిపోయింది. దాని నుండి సారం అంతా బెల్లం రూపంలో, గర్ర రూపంలో బయటకు వచ్చేసింది, చక్కెర రూపంలో బయటకు వచ్చింది. ఆ పిప్పి ఏం చేస్తాం? పడేయాల్సిందే. అదే మాదిరి శరీరం కూడా పిప్పి అయిపోతుంది, పనికిరాని శరీరం అయిపోతుంది, కాలిపోతుంది అనమాట, ఈజీగా కాలిపోతుంది. అట్లాగా శరీరం పతనం అయిపోతుంది అనమాట. కాబట్టి వీర్యాన్ని మన నిరోధం చేయడం వల్ల, కాపాడుకోవడం వల్ల మనకు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. అంటే సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, విజువలైజేషన్, ఆధ్యాత్మిక డెవలప్మెంట్, స్పష్టత, మైండ్కి స్పష్టత ఉంటుంది. ఫోకస్ అంటే దృష్టి ప్రసారం శక్తి పెరుగుతుంది. ఆ దృష్టి ప్రసార శక్తి మనకు కావాలి. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఒక విషయాన్ని స్పష్టంగా మనం అనలైజ్ చేస్తాం. దివ్య దృష్టి పెరుగుతుంది, దూర దృష్టి పెరుగుతుంది, దూర సంభాషణ శక్తి పెరుగుతుంది, దూర దర్శనం పెరుగుతుంది, దూర శ్రవణం పెరుగుతుంది శక్తి. ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి శక్తి దూర శబ్దాలను వినే శక్తి పెరుగుతుంది. థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. నాన్ సెన్సువల్ పవర్ మనకు వస్తుంది. అంటే అతీంద్రియ శక్తులు వస్తాయి, సూపర్ న్యాచురల్ పవర్స్ మనకు వస్తాయి. సిక్స్త్ సెన్స్ పెరుగుతుంది. చూడండి, కుండలి శక్తి యాక్టివేషన్ సులభమవుతుంది. చక్రాల ద్వారా ప్రయాణం చేయడం సులభమవుతుంది. ఫిజికల్ ప్లేన్ నుంచి మనం ఈజీగా మెంటల్ ప్లేన్కి వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడు మనం ఫిజికల్ ప్లేన్లోనే ఉంటాం, ఎందుకంటే ఫిజికల్ బలహీనం అయిపోయింది కాబట్టి మనం ఎప్పుడు ఫిజికల్ భౌతిక ప్లేన్లోనే ఉండిపోతాం. స్పిరిచువల్ ప్లేన్కి మనం పోవాలంటే మీకు ఓజస్ శక్తి ఉండాలి. ఓజస్సు శక్తిని పెంపొందించుకోవాలి. ఓజస్ శక్తి అన్నది వీర్యం కాదు, గుర్తుపెట్టుకోండి, బిందువు కాదు. బిందువులో ఉన్నటువంటి ఒక శక్తి ఓజస్సు, తేజస్సు, ప్రకాశము, వెలుగు అన్నమాట. అమృత శక్తి అది. అయితే ఎవరికైతే కామ సంకల్పము, భోగ సంకల్పము,
మైథున సంకల్పము, క్రీడా సంకల్పము ఉంటుందో దాన్ని ఇచ్చ అంటాం. ఆ ఇచ్చ యొక్క స్పృహయే ఓజస్. అంటే ఆ స్పృహ మీకు రాకూడదు. ఇది కామ సంకల్పం, కామ కోరికలు, మైథునం క్రియ, ఆ యొక్క సంకల్పం అనమాట, ఇచ్చ అనమాట. ఆ ఇచ్చ యొక్క స్పృహ ఆలోచన నీకు ఎప్పుడు కలుగుతుందో, ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందంటే ఓజస్సు శక్తి నుంచి పుట్టింది. మైండ్ నుంచి మనకు ఆలోచన రాదు, గుర్తుపెట్టుకోండి. ఓజస్సు నుంచి సెక్సువల్ డిజైర్స్ వస్తాయి. ఈ విధంగా మన వీర్యాన్ని కాపాడుకుంటే ఆ యొక్క బిందువు యొక్క నాణ్యత మన శరీరంలో పెరుగుతుంది. మరొక ఉపయోగం తెలుసా మీకు? ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రోస్టేట్ గ్లాండ్ డిసీజ్ ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి పురుషులలో. కొంతమంది క్యాన్సర్ వస్తుంది, ప్రోస్టేట్ క్యాన్సర్. ఆ క్యాన్సర్ జబ్బు నుంచి నివారణ దొరుకుతుంది మనము ఈ వీర్యాన్ని నిరోధం చేస్తే. ఎందుకంటే ఆ బిందు ప్రయాణం చేసి బయట పోయేటప్పుడు మనకు ప్రోస్టేట్ గ్లాండ్ మార్గం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు ఈ పదార్థము కొద్దిగా టచ్ అయి ఉంటుంది అనమాట గ్లాండ్స్ కి. అక్కడ క్యాన్సర్ గ్లాండ్స్ పెరుగుతాయి, క్యాన్సర్ వచ్చేస్తుంది. ఇది మేజర్ డిసీజ్ టుడే. ముఖ్యంగా ఏజ్డ్ మేల్స్ కు ఈ జబ్బు వస్తూ ఉంటుంది. తర్వాత స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఈ బిందువు మనం నిరోధం చేస్తే దాంట్లో స్పర్మ్ కౌంట్స్, జీవ కణాల యొక్క సంఖ్య పెరుగుతుంది. మనకు కావాల్సిన జీవ కణాలే. ఒక్కొక్క జీవకణం ఒక్కొక్క శరీరాన్ని తయారు చేస్తుంది. ఒక్క మారు మనం వీర్యాన్ని బిందువుని ఎజాక్యులేట్ చేశామంటే దగ్గర 300 మిలియన్ల జీవ కణాలు నశించిపోతాయి, శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఎన్ని శరీరాల శక్తి ఒక్క మారు పతనమైపోయిందో చూడండి. అట్లా పోతుంది అన్నమాట. ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్స్ ఉండవు, నపుంసకతత్వం యొక్క సమస్యలు రావు. మన వీర్యాన్ని బిందువుని నిరోధిస్తే. నేను ఎప్పుడు వీర్యం అని వస్తాను, నోట్లకి అలవాటు అయిపోయినాయి. బిందువు ఇట్ అప్లైస్ బోత్ మేల్ అండ్ ఫిమేల్. కాబట్టి వీర్యం అంటే సున్నితం అని అన్నట్లే అర్థం. ప్రతి మారు 2 words రిపీట్ చేయకుండా ఒకటే మాట చెప్తూ ఉన్నారు, అంటే బిందువు అని. బిందువు అంటే శుక్లము ఉంటుంది, శోణితము, లేకపోతే శోణితము, దాన్ని రజస్సు కూడా అంటాం, రజోగుణాలు అంటాం, రజో బిందువు అంటాం స్త్రీలకి. కాబట్టి ఆ మాదిరి మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటుంది. ట్రీట్మెంట్ జరుగుతుంది, క్యూరింగ్ జరుగుతుంది, ఇమ్యూనిటీ దొరుకుతుంది, లాంగ్విటీ ఆఫ్ లైఫ్ దొరుకుతుంది, ముసలితనము తగ్గిపోతుంది. ఇట్లా ప్రయోగాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక ప్రయోగాలు ఉన్నాయి, శారీరక ప్రయోజనాలు ఉన్నాయి, మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట యోగ చరిత్రలో, యోగ జీవితంలో. కాబట్టి ఈ సెమెన్ రిటర్న్స్ అనేది కేవలము మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉండే అన్ని మతాలలో, సంస్కారాలలో, సంస్కృతులలో ఈ యొక్క నమ్మకం, బిలీఫ్ ఉంది. అన్ని మతాలలో ఈ యొక్క బిలీఫ్ ఉంది. కాబట్టి వీర్యాన్ని నిరోధించండి, ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి. కాబట్టి దీని బెస్ట్ మెథడ్ అంటే బ్రహ్మచర్యము, సన్యాసము, అఘోరాలు, నాగసాధువులు, భిక్షువులు, అవధూతలు, హంసలు, పరమహంసలు, యోగులు, వీళ్ళందరూ ఈ విద్యను పాటించిన వాళ్ళే. యోగులందరూ విద్యను పాటించిన వాళ్ళే. వాళ్ళంతా బ్రహ్మచారులే, వాళ్ళంతా సాధువులే. అందుకే చిరకాలం జీవించారు, రోగాలు లేకుండా జీవించారు. ఊరికి ధ్యానం చేసే వాళ్ళు రోగాలు లేకుండా లేరు. ఆ రోజులలో రోగాలు లేవు. రోగాల కొరకు వాళ్ళు యోగము, ధ్యానం చేయలే. మనం అనుకుంటున్నాం, అట్లా ఊహించుకుంటున్నాం. కాబట్టి ధ్యానానికి జబ్బులకు సంబంధం లేదు. ధ్యానం సూక్ష్మస్థితి, రోగం భౌతికం. భౌతికం సూక్ష్మానికి సంబంధం లేదు. ఇది చైతన్య స్థితి ధ్యానం, అది జడస్థితి. జడత్వం రోగం, చైతన్యం ధ్యానం, సూక్ష్మస్థితి. కాబట్టి అటువంటి జీవన విధానాన్ని మనం పాటించాలి. అందుకే వాళ్ళంతా గొప్పవాళ్ళయ్యారు. కాబట్టి ఒకటి ఆరోగ్యమే కాకుండా మనకి ఆధ్యాత్మిక శక్తి, జ్ఞానం పెరుగుతుంది, దివ్య దృష్టి పెరుగుతుంది, తర్వాత మన బుద్ధి బలం పెరుగుతుంది. పెద్ద పెద్ద గొప్పవారు అయిపోతారు సమాజంలో. ఇటువంటి ఎగ్జాంపుల్ మనకు కొల్లలు ఉన్నాయి, మనం ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినట్లయితే. ఈ ప్రకంగా మీకు విషయాలన్నీ కొన్ని చెప్పాను. ఇంకా చాలా చెప్పుకోవచ్చు దీనిపైన. మనము చాలా టైం పడుతుంది, కానీ ప్రారంభం మొదలు తెలుసుకుంటే చాలు
మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఇటువంటి ఉన్నట్లయితే మరొక సెషన్లో ఎప్పుడైనా ఇంకా వివరంగా మరికొన్ని విషయాలు మనము తెలుసుకుంటాం. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిగూఢమైన రహస్య నిధిని ఈరోజు అందరికీ తెలియజేశారు. చాలా అద్భుతమైన టాపిక్. ఆరోగ్యానికి, ఆత్మ జ్ఞానానికి, ఆత్మ ఎదుగుదలకు, అలాగే మన శరీరాన్ని నాశనం కాకుండా చేసేదానికి కావాల్సిన మూలమైనటువంటి బిందువు గురించి ఆ చాలా అద్భుతంగా వివరించారండి సార్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా తెలుసుకోవాలనుకున్నా చక్కగా హ్యాండ్ రైస్ చేసి సార్తో మాట్లాడండి. అంతకంటే ముందు ఇంత గొప్పటి జ్ఞానాన్ని మనకు అందించినట్టు సార్కి సార్ గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. మల్లికార్జున గారు ఓకే అన్ని చేసుకోండి సార్. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్ నా పేరు మల్లికార్జున సార్. నాకు 35 ఇయర్స్ ఉంటాయి, 36. అయితే అప్పుడు డాక్టర్స్ ఉంటారంటే ఇట్లా సంబంధ భార్య భర్తలు చేసుకుంటే నరాలన్నీ యాక్టివేట్ అయితే నరాలన్నీ నిద్ర బాగా వస్తుంది, మైండ్లో ఎటువంటి ఆలోచనలు ఉండవు, ఫ్రీ అవుతుంది అని అంటారు కదా సార్. మరి అది ఎట్లా? ఓకే చెప్పండి. ఇంకా అయితే మేము ఇప్పుడు 35 ఇయర్స్ కదా సార్. ఇప్పటి నుంచి మేము కంట్రోల్ ఉండాలంటే కొంచెం కష్టం కదా సార్. ఇప్పుడు ఈ వయసులో ఆ విధంగా ఉండాలంటే. యోగులందరూ అటువంటి వాళ్ళే అండి. నువ్వున్న 34 వాళ్ళు 15 ఏళ్ల నుంచి సన్యాసులే, 15 వయసు నుంచి వాళ్ళు సన్యాసులే. నువ్వు 30 ఏళ్ళు అంటున్నావు. అయితే ఇక్కడ ఏం గ్రహించాలంటే సృష్టి విధానానికి ఎంతవరకు అవసరమో ఉపయోగమో అంతవరకు ఉపయోగించుకోవాలి. నీ వయస్సుతో సంబంధం లేదు ఇక్కడ. ఇది సృష్టి క్రియేషన్ కు ఉద్దేశించినటువంటి పరమ పవిత్రమైనటువంటి పదార్థం. సృష్టి క్రియేషన్ అంటే సంతానోత్పత్తికి ఎంత అవసరమో అంతే ఉపయోగించుకోవాలి. సుఖాలకు ఉపయోగించుకోకూడదు. సుఖానికి ఉపయోగించుకుంటే అది పాపం, ఆత్మహత్యతో సమానం. పాపాది రోగాలు వస్తాయి. అయితే ఇది కరెక్ట్ కాదంటారు. అయితే ప్లీజ్ అప్ టు యూ. మీరు ఏదైనా చేస్తే దాన్ని బట్టి మీకు ఫలితాలు ఉంటాయి. జ్ఞాన ఫలితాలు కానీ, ఆరోగ్య ఫలితాలు కానీ నువ్వు ఆచరణలో పెట్టేప్పుడే వస్తాయి. ఎంత ఏజ్ ఉంది, ఏమి ఏ స్థాయిలో ఉన్నాం, పెళ్ళయింది పెళ్లి కాలేదు, అనవసరం అవన్నీ. ఈ ఫలితాలు కావాలా, ఈ సాధన చేసుకో. వద్దంటే వదిలేయి. నీ లైఫ్ నుంచి చూసుకో. ప్రపంచంలో ఎంతో మంది అట్లే పోతున్నారు. అట్లా అన్నమాట. కాబట్టి అటువంటి ఏం సంబంధం లే. యోగం అన్న తర్వాత ఆ జీవన విధానం మార్పు రావాలని చెప్పాను కదా. ధ్యానం చేస్తున్నామంటే జీవన విధానంలో మార్పు రావాలి. శ్మశానంలో ఒక శవం కాలుతూ ఉంటే ఆ శవం పగులుతుంది. శవం పగిలితే శరీరంలోంచి రసం, ఒక ఆయిల్ పదార్థం బయటకు వస్తూ ఉంటుంది. ఆ ఆయిల్ పదార్థాన్ని తింటారు అఘోర బాబాలు. 300 సంవత్సరాలు జీవిస్తారు. అలా జబ్బులు రావు. అట్లాంటి జీవన విధానాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇదొకటి. మూత్ర వైద్యం ఉంది, సిద్ధ వైద్యం ఉంది, నరమాంస భక్షణ ఉంది. కాబట్టి ఇవన్నీ ఆధ్యాత్మిక రంగంలో ధ్యానాలు పాటించవలసిన జీవన విధానం. నేను ఏ పాటించాను, నా జీవన విధానం మార్చుకొని నేను ఇట్లా అంటే ఓకే, గో హెడ్, నో వన్ విల్ అబ్జెక్ట్. కరెక్టే సార్. కానీ మేమంటే ఈ కంట్రోల్ కష్టమవుతుంది. థ్యాంక్ యూ.
గురుగారు హలో. గురుగారు చెప్పండి చెప్పండి. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు బిందువు గురించి అన్నారు కదా, లేడీస్ 9 నెలలు ఆగాలి, మేలు 3 నెలలు అన్నారు. అది ఏంటి? అది అర్థం కాలేదు గురుగారు. అది అర్థం అంటే కాలేదు. సృష్టి మన విధానంలో ఆ సంతానోత్పత్తి బిందువు ఉంది మన కదా, సృష్టి విధానంలో సంతానోత్పత్తి ఉంది కదా. ఉంది గురుగారు. సంతానోత్పత్తి ప్రక్రియలో ఆ, జీవాత్మ అనే పదం విన్నారా? ఆ, జీవాత్మనే జీవుడు. ఆ, ఎందుకు జీవుడు అంటారు, ఎందుకు జీవాత్మ అంటారు, ప్రాణం అంటే ఏమిటి, అది పెద్ద సబ్జెక్టు. ఉమ్, బిందు వరకు సంబంధించినంత వరకు ఈ ఉమ్, జీవాత్మ మొదలు పురుషుని శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ, జీవుడు కానీ జీవాత్మ కానీ ఏదో అర్థం చేసుకోండి, రాలేదు. ఉమ్, ఆ, శరీరంలో ప్రవేశించిన తర్వాత ఈ శరీరంలో ఈ జీవాత్మ ఎక్కడ ఉంటుంది? కడుపులో ఉండదు, పురుషుని యొక్క వీర్యంలో ఉంటుంది, బిందువులో ఉంటుంది. బిందువులో ఉంటుంది. ఆ, 3 నెలలు ఉంటుంది. మా పురుషుని యొక్క శరీరంలో 3 నెలలు ఉంటుంది. ఆ, తరువాత ప్రవేశాత్మ అనేటువంటి క్రియా విధానం ప్రకారము ఆ, స్త్రీ గర్భంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ, స్త్రీ గర్భంలో పెరుగుదల 9 ఆ, నెలలు. మొత్తము ఆ, ఉత్పత్తి కాలము 12 నెలలు. అవును. ఆ, కాబట్టి పురుషుడు కూడా గర్భం ధరిస్తాడు, కానీ బాహ్య ప్రపంచానికి తెలియదు. ఆహా, రహస్య విద్య, ఆహా, దైవ విద్య. గురుగారు. అది దేనికంటే సృష్టి విధానానికి సంబంధించిన విద్య. ఆ టాపిక్ వేరు. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, ప్రాణము, జీవుడు అన్నది వేరు. అది కాకుండా శీర్షిక కింద సపరేట్ గా చదువుకోవచ్చు. ఇక్కడ దీని సందర్భంగా మనం ఏం చెప్తామంటే, జీవాత్మ వచ్చేసి పురుషుని యొక్క వీర్యంలో జీవిస్తుంది. అది మళ్ళీ పెద్ద సబ్జెక్టు. ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది, జీవాత్మ ఎక్కడి నుంచి వస్తుంది, జీవుడు ఎవరు, ఎవరు, అవన్నీ వేరే ఆస్పెక్ట్ ఆ సబ్జెక్ట్. ఇప్పుడు మల్లికార్జున గారు అడిగారు సార్, గురుగారు, ఇప్పుడు 34 సంవత్సరాలకే ఆ బిందువును ఆపుకోవాలంటే కష్టం కదా గురుగారు. ఇప్పుడు ఏదే విధంగా బయట విధంగా బిందువుని వేస్ట్ చేయకుండా ఇంట్లోనే దాన్ని చేసుకోవచ్చు కదా, రోజుకు ఒకసారో లేదా వారానికి ఒకసారో అట్లా. మీరు ఏమన్నా చేసుకోండి, ఈ వీర్యం అనేది ఈజ్ మెంట్ ఫర్ క్రియేషన్. ఈ నిర్మాణం కొరకే ఉద్దేశించబడింది. పరమ పవిత్రమైనటువంటి పదార్థము, దైవ పదార్థము. సృష్టి నిర్మాణం అంటే సంతానోత్పత్తికి మాత్రమే ఉపయోగించుకోవాలి. సుఖాలకు, సంతోషాలకు, వారానికి, నెలకు, 2 నెలలకు ఉపయోగించుకునేది కాదు. సుఖాలకు వేరు వేరే మార్గాలు చాలా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ వీర్యాన్ని నిరోధించాలి అంతే. ఈ ప్రయోజనాలు కావాలంటే ఈ పని చేయాలి. వద్దనుకుంటే ప్రపంచంలో అందరి పాటు మనము పోవచ్చు. మనం ధ్యానం, యోగులం, మన జీవిత విధానం వేరు. వయస్సుతో ఇక్కడ పని లేదు, వయస్సు సంబంధమే లేదు ఇక్కడ. 15 ఏళ్ళు 14 ఏళ్ళు సన్యాసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. సన్యాసులు లైఫ్ అంతా బ్రహ్మచారులే, బ్రహ్మచర్యంతో చనిపోతున్నారు, సన్యాసులు చనిపోతున్నారు. అదొక లైఫ్ స్టైల్, జీవన విధానం, అది కూడా ఒకటి. అని అంటే చెప్పేది మూత్ర వైద్యం మాదిరి, సిద్ధ వైద్యం మాదిరి, వీర్య వైద్యం కూడా, ఇది కూడా ఒక థెరపీ. దిస్ కాల్డ్ సెమినల్ థెరపీ అంటారు. వజ్రోలి అమరోలి అంటాడు శివుడు. పరమశివుని వైద్యం ఇది. శ్రద్ధగా చెప్పేదేం కాదు. అదే అందుకనే స్వామి వివేకానంద వాళ్ళు దాన్ని కంట్రోల్ ఉండబట్టి అంత గొప్పవారయ్యారు. అంతే మరి. ఇప్పుడు గొప్పవారు ఏంటంటే ఆ విధంగా ఉండబట్టే గొప్పవారయ్యారు. కరెక్ట్, అనుమానం లేదు. వాళ్ళందరూ అట్లా జీవించిన వాళ్ళే, జ్ఞానులు, మేధావులు, ఆత్మతత్వవేత్తలు, అదే మూలశక్తి వాళ్ళకి. అబ్దుల్ కలాం వాళ్ళంతా లైఫ్ లో అసలు వేస్ట్ చేసుకోలేదు దీన్ని బట్టి చూస్తే.
అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఈ విధంగా లైఫ్లో ఒక నియంత్రణ ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు అయ్యారు. వాజ్పేయి కూడా అంతే కదా. వాజ్పేయి కూడా అంతే, వాజ్పేయి గారు కూడా అంతే. చాలా మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు. అవును, బై బర్త్ నుంచి అట్లా ఉండబట్టే వాళ్ళు అట్లా తయారయ్యారు. నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. బిందువు అనేది మన శరీరంలో ఎలా ఏర్పడుతుంది, బిందు నాశనం వల్ల ఎలాంటి రోగాలు వస్తున్నాయి, బిందువును నిగ్రహించుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా మీరు చాలా చక్కగా వివరించినారు సార్. కానీ ప్రస్తుత లైఫ్ స్టైల్ ఎట్లా ఉందంటే, మానవుడు ఎంతో మేధావిగా ఉన్నాడు, కానీ ఇతను తినే ఆహార పదార్థాల వల్ల ఇప్పుడు మామూలుగా ఏ జంతువు కానీ, ఏ క్రిములు కానీ, కీటకాలు కానీ కేవలము సంతానోత్పత్తి కొరకు మాత్రమే అవి కలుస్తున్నాయి, ఆ సీజనల్ గా కలుస్తున్నాయి. కానీ మానవుడే, ఇంత అభివృద్ధి చెందిన మానవుడే కేవలం సుఖాల కోసంగా ఈ యొక్క సంపర్కం జరుపుతున్నాడు సార్. ఇది చాలా తప్పు. అది దాంతో ఏజ్తో సంబంధం లేదు, కేవలము సంతానోత్పత్తి కొరకు మాత్రమే మనం జరుపుకోవాలి. ఏజ్తో సంబంధం లేదు కదా సార్. అది ఎవరి వారి యొక్క లైఫ్ స్టైల్ అది సార్. కాబట్టి మనకి ఈ యోగానంద గారి గురువు చేతులు కూడా చదివినాను సార్ నేను. వాళ్ళ తల్లిదండ్రులు కేవలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే కలుసుకునేవాళ్ళం సార్. యోగానంద గారి తల్లిదండ్రులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రం సంతానోత్పత్తి కొరకు మాత్రమే కలుసుకునేవాళ్ళు. అలాగా మనకి పూర్వులందరూ కూడా అలాగే చేసేవాళ్ళు సార్ వాళ్ళు. కాబట్టి మనం కూడా అలాగే పాటించాలి. అంతేగాని కేవలం సుఖాల కోసంగా ఈ విధంగా జరపడం మాత్రం చాలా మంచిది కాదు. అది మామూలుగా అదే అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది, మనం చెప్పబడలేదు సార్. అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే వాళ్ళు. ఆ వీక్నెస్ రావడం కానీ ఇవన్నీ కూడా సార్. చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు సార్. ఈ బిందు ఈ విధంగా మనకు ఉంటదని అసలు ఇంతవరకు ఎవరు వినలేదు. మీరు మాత్రం భలే చక్కగా చెప్పారు సార్. ఇంత రహస్యం ఉంటుందా అని. అదేదో మనం వేస్ట్ లాగా మనం ఇంతవరకు చూసుకున్నాం, కానీ ఇంత విధంగా దీనివల్ల ఈ విధంగా రోగాలు కానీ, ఈ విధంగా వైఫల్యాలు కానీ, విపక్తులు కానీ రావటం అంటేది మనుషుల్లో వచ్చే విపక్తులు ప్రకృతికి కాకుండా మనుషుల్లో వచ్చే విపక్తులు దీనివల్లనే, ఇది వేస్ట్ కావడం వల్ల వస్తుందనేది అర్థమైందండి గురుగారు. ప్రచారం చేయండి, 10 మందికి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరన్నా డౌట్స్ ఉన్నాయా? ఏదన్నా అడిగేది ఉందా? సార్ చెప్పిన విషయం మీద మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేయండి. చాలా పెద్ద సబ్జెక్ట్ అసలు. జ్ఞాన నిధి అనుకోవాలి, అంత గొప్ప సబ్జెక్ట్ ఇది. సార్ ప్రతి విషయం కూడా కూలంకుషంగా వివరిస్తారు. యాదగిరి గారు అడ్మిట్ చేసుకోండి సార్. నమస్కారం సార్. నమస్తే. ఇది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ సార్. ఇది ఎందుకంటే ఒక వ్యక్తిగా జీవించాలంటే అనేక సుఖాలు అనుభవించవచ్చు, కానీ ఒక దైవత్వంలో పోవాలంటే ఇవి పాటించాలనేది గతం నుంచి స్వామి వివేకానంద కావచ్చు, రామకృష్ణ పరమహంస, సారదేవి వాళ్ళు మనకి ఎప్పుడో చెప్పారు. అది మళ్ళీ మీరు ఈ రోజు అద్భుతంగా మాకు చెప్పడం చాలా అదృష్టం అనిపిస్తుంది సార్. ఎందుకంటే అది పాటిస్తే అద్భుతం. ఒక దైవత్వంగా ఉంటారు, వ్యక్తిగా ఉండరు. వ్యక్తిగా ఉంటే అన్ని సుఖాలు అనిపించవచ్చు, అది వ్యక్తిగానే మరణిస్తారు అంతే లాస్ట్. కానీ దైవత్వంతో ఒక మనిషి మానవుడే దానవుడు అన్నప్పుడు, మనిషే దేవుడు అన్నప్పుడు, అటువంటి ఇది పాటించినప్పుడు తప్పకుండా ఒక దైవత్వంతోనే బతుకుతారు, దైవత్వంతోనే జీవిస్తారు. ఇది ఒక అద్భుతమైన ఒక సబ్జెక్ట్ సార్. మీరు మహాయోగులు కనుక మాకు ఈ సబ్జెక్ట్ అందించడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఎంతో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ సబ్జెక్టు మేము విన్నామని అనుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, యాక్చువల్ గా వేరే కాన్సెప్ట్ ఉండింది, మనకు తెలియజేయడం కోసమే మేడం ఆ కాన్సెప్ట్ వద్దు, ఈ కాన్సెప్ట్ రాసుకోండి, ఇది చెప్తా నేను అందరికి ఇది తెలియాలా అని సబ్జెక్ట్ ఫస్ట్ చెప్పింది మార్చేసి ఈ సబ్జెక్ట్ ఇచ్చారనమాట. అందరికీ తెలియాలి ఇది ఎంత తప్పో మనం చేస్తున్నది అనేసి, అది అందరికీ ఆ జ్ఞానం రావాలి. మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాము, ఎందులోనో కొట్టుకుపోతున్నాము, అజ్ఞానంలో ఉన్నాము.
దాని నుంచి బయటపడేయడానికి అంత గొప్పటి జ్ఞానాన్ని మనకు అందించారండి సార్. థ్యాంక్ యూ సార్. అనంత కోటి ఆత్మ నమస్కారాలు. ఇంత గొప్ప సబ్జెక్టు మా అందరికీ ఇది మీరు అన్నారు, ఇది రహస్యము, ఎవరికి చెప్పకూడదు. అలాంటి దాన్ని అందరూ కూడా ఈ అజ్ఞానం నుంచి బయట పడేయడం కోసము మాకు జ్ఞానాన్ని అందించారు. చాలా 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 ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ మాస్టర్స్ ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన సార్ మాస్టర్కి ఒకసారి మళ్ళీ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు సెషన్స్ లో కూడా ఇంకా మంచి మంచి టాపిక్స్ ద్వారా సార్ మనకు తెలియజేయడం జరుగుతుంది. సార్ ముందు ముందు సబ్జెక్ట్స్ కూడా మాకు మంచి టాపిక్స్ మీ దగ్గర నుంచి రావాలని కోరుకుంటున్నాం సార్. మరీ మాస్టర్స్ ఇప్పటికే కొంచెం టైం సమయాభావం అయింది, కానీ సబ్జెక్టు అంత అద్భుతంగా ఉండడం వల్ల సమయాన్ని కూడా అందరూ అంత ఇంట్రెస్ట్ గా వింటున్నారు. అంత టైం అయింది అనుకోకుండా కూడా ఎప్పుడెప్పుడు మీకు ఈ సబ్జెక్ట్ గురించి అడగాలని కూడా పాపం కాచుకొని ఉన్నారు అనమాట. గురించి అంత అద్భుతంగా కాచుకొని మరి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకున్నారు. అంటే ఉంటుంది కదా సార్, ఎవరికైనా కూడా పెళ్ళైతూనే సంసారం మొదలు పెడుతూనే ఇంకా ఇదే ఆలోచనలలోనే ఉంటారు, కానీ ఇది ఇట్లా ఉండకూడదు అనే రకంగా ఎవరు ఉండరు. అట్లా ఉంటే వాళ్ళని తప్పుగా చూస్తారు కూడా సంఘం. అరే ఇది వీడికి ఏమో అయిపోయింది అని అనుకుంటారు, కానీ అంత జ్ఞానము ఉండదు, ఆ రకమైన జ్ఞానం ఉండదు. వాళ్ళని ఏదో తప్పుడు వ్యక్తులుగాను దోషులుగాను చూస్తారే కానీ ఈ మంచి వ్యక్తులుగా, మంచి అంటే అవతల రకంగా కూడా జ్ఞానం ఉంటే, ఆ రకమైన జ్ఞానం ఉంటే, ఇందుకు సంతానోత్పత్తి కోసమే దీన్ని ఉపయోగించాలి అనే జ్ఞానం ఉంటే ఎవరు ఏం మాట్లాడరు. లేకపోతే ఇంకా వాళ్ళను పెద్ద తప్పుడుగా చూస్తారనమాట. అది కూడా పెద్ద ప్రమాదమే. కాబట్టి ఆ జ్ఞానాన్ని అందించాలి, అందరికీ జ్ఞానం వెళ్తే అప్పుడు ఆ సమాజం కూడా అంతే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇంకా పెళ్ళయింది అంటేనే ఇంకా ఇదే జీవితంతో గడపాలనే వాళ్ళే ఉంటారు, కానీ సంతానోత్పత్తి కోసమే పెళ్లి చేస్తారు. ఆ సంతానోత్పత్తి కోసమే శారీరక సుఖము అనేది అనే కాన్సెప్ట్ ఎంతమందికి, 100కో 1,00,00,000కో ఒకరికి కూడా తెలియదు నాకు తెలుసు. అలా ఉండదు అనమాట. అదే పెద్ద తప్పు అయిపోతారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని అందరూ అనుకుంటారు ఈ సబ్జెక్ట్ అంతా ఎవరైతే అంతా అంటే వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు సబ్జెక్ట్ వినాలి అనుకుంటారు, కానీ అది కాదు. యాక్చువల్ గా ఏమంటాము, బిఫోర్ మ్యారేజే ఈ జ్ఞానాన్ని అందించాల. అప్పుడు అద్భుతమైన అంటే వచ్చే సంతానం కూడా అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. ఆ జ్ఞానాన్ని అందిస్తే వాళ్ళకు వచ్చే సంతానం కూడా అంత అద్భుతంగా ఉంటుంది. మాంసపిండము మంత్రపిండం అవుతుంది అనమాట. అంత అద్భుతం ఉంటుంది. ఆ జ్ఞానం కూడా తెలియదు అనమాట అసలు. ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకి కానీ ఆ జ్ఞానం కూడా తెలియదు అనమాట. ఇద్దరు సంభోగం నుంచి సమాధి అన్నట్టు సంభోగం చేస్తున్న సమయంలో కూడా ఎలాంటి బిడ్డలు కావాలి, ఆ సంతానం ఎలా ఉండాలి అని అనుకుంటూ చక్కగా ఉండాలి, కానీ కామంతో కూడి బిడ్డలు రాకూడదు. పిల్లలు మాకు రావాలి అని అనుకుంటూ అంత గొప్ప బిడ్డలు కావాలి, ఆ శ్రీకృష్ణ పరమాత్మ అలాంటి గొప్ప బిడ్డలు కావాలా అని సంభోగం జరిగితే ఆ బిడ్డలు కూడా అంతే అద్భుతంగా వస్తారు. కానీ ఈ సంభోగం అనేది కూడా సంతానోత్పత్తి కోసమే అనే కాన్సెప్టే మెయిన్, అది మర్చిపోతున్నారు. ఆ జ్ఞానాన్ని వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకంటే ఆ యవ్వనంలో ఉన్న పిల్లలకే అందించాలండి. తల్లిదండ్రులందరూ కూడా ఇలాంటి ఈ నాలెడ్జిని కూడా పిల్లలకు అందించాలి. అదేదో తప్పు అనుకుంటారు, కాదు. పిల్లలకు వాళ్ళ సంతానము అద్భుతమైన సంతానం వాళ్ళు పొందాలి అంటే ఎలా అనేది కూడా ఆ సబ్జెక్ట్ కూడా పిల్లలకు అందించాల. అది అది అందరిలోకి వెళ్ళాలి సార్ ఆ సబ్జెక్ట్ కూడా. అది ఆ రకంగా వెళ్తే ఆ సమాజము అద్భుతంగా ఉంటుంది, మొత్తం విశ్వమంతా కూడా అద్భుతంగా ఉంటుంది. అది తెలుసుకోవాలి. ఈరోజు ఇంత గొప్పటి జ్ఞానాన్ని మాకు అందించారు సార్. చాలా చాలా ధన్యవాదాలు. ఎంత అద్భుతంగా ఉందో అసలు. వింటూ ఉంటేనే బాబోయ్ ఇందులో ఇంత సబ్జెక్ట్ ఉందా
మనం మొత్తం శరీరంలో ఉండే దాంట్లో ఉండేవంతా కూడా ఇందులో ఉన్నాయా? ఇంత నష్టపోయిపోతున్నారా? మనుషుల అనారోగ్యాలకు కారణం ఇదా? ఎవరికి తెలుసు సార్ ఇట్లంతా ఉంటుందని? ఏదో ఆహారం అనుకుంటాం, ఇంకేదో అనుకుంటాం కానీ ఇలాంటి దాని వల్ల మనుషులు కుషించుకుపోతున్నారు, అనారోగ్యాల పాలైపోతున్నారు, నిస్సత్వం అయిపోతున్నారు, ఇంత ఇబ్బందులు పాలైపోతున్నారని ఎంతమందికి తెలుసు? ఇంత జ్ఞానాన్ని మాకు ఈరోజు చాలా గొప్ప జ్ఞానాన్ని అందించారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే మాస్టర్స్, అందరం కూడా కాసేపు ఒక 5 minutes మెడిటేషన్ చేసుకొని క్లోజ్ చేద్దామండి. అందరం కూడా ఇప్పటికే కాలాతీతమైంది. 5 minutes.
నెమ్మదిగా రెండు చేతులు విడదీస్తూ రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1. రెండు అరచేతులు తీసుకుందాం. రెండు కళ్ళు తెరుస్తూ ఇంత చక్కటి ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. అలాగే రేపు ఉదయం 6 నుంచి 7 వరకు అనుజ మేడం గారి ద్వారా శ్రీ చైతన్య శక్తి అనే కాన్సెప్ట్ అండి చాలా అద్భుతంగా నడుస్తుంది. మేడం గారు సొంతంగా రాశారు పత్రిజీ యొక్క తన ఆదేశంతో అద్భుతమైన సబ్జెక్ట్ నడుస్తోంది. ఎవరికైతే వసతి ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. రేపు మర్నాడు ఈ రోజు నుండి మేడం యొక్క పరిచయ కార్యక్రమం, అలాగే రేపు మర్నాడు కూడా శ్రీ చైతన్య శక్తి అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ.